స్టార్ట్. మనం నిన్న డిఫర్డ్ ట్యాక్సెస్ అదే ఇన్కమ్ ట్యాక్సెస్ స్టార్ట్ చేసాం. ఇండేస్ 12 గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇండేస్ 12 గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఏం చెప్పామంటే ఇప్పుడు మాట్లాడేది ఏ ట్యాక్సెస్ గురించి, ఓన్లీ ఇన్కమ్ ట్యాక్సెస్ గురించి డిస్కస్ చేస్తామని చెప్పాం. తర్వాత నేను ఏం చెప్పానంటే ట్యాక్స్ ఎక్స్పెన్స్ అని P&L లో ఏదైతే మీకు షెడ్యూల్ 3 లో కనిపిస్తుందో ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 2 థింగ్స్. ఏంటో చెప్పండి. ఒకటి కరెంట్ ట్యాక్స్, ఇంకోటి డిఫర్డ్ ట్యాక్స్. ఓకేనా. కరెంట్ ట్యాక్స్ అంటే ఏంటి? నిజంగా ఇప్పుడు వెళ్ళి మనం గవర్నమెంట్ కి ఎంత కడుతున్నామో ట్యాక్స్, అదే కరెంట్ ట్యాక్స్. డిఫర్డ్ ట్యాక్స్ ఎప్పుడు వస్తుంది? ఇట్ అరైజెస్ డ్యూ టు టెంపరీ డిఫరెన్సెస్ వల్ల. దేని మధ్యలో టెంపరీ డిఫరెన్సెస్ వల్ల? క్యారింగ్ అమౌంట్ బుక్స్ ప్రకారం ఉన్న క్యారింగ్ అమౌంట్ కి ఇన్కమ్ ట్యాక్స్ బేస్ కి ఉన్న టెంపరీ డిఫరెన్స్ వల్ల వచ్చేది. అదే డిఫరెన్స్ పర్మనెంట్ డిఫరెన్స్ అయితే వస్తుంది డిఫర్డ్ ట్యాక్స్ రాదు. అంతేనా. తర్వాత డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఎప్పుడు క్రియేట్ చేస్తాం, డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఎప్పుడు క్రియేట్ చేస్తాం చూసాము చాలా కేసెస్. తర్వాత మనం ఏం మాట్లాడుకున్నామంటే ఒకవేళ మిగతావన్నీ మనం ఏమి క్వశ్చన్స్ చేయలేదు యాక్చువల్లీ. మనం అసలు నిన్న క్వశ్చన్స్ ఎన్ని చేసాం? పేజ్ నెంబర్ ఎంత అన్నారు? 692. మనం నిన్న క్వశ్చన్స్ ఏం చేయలేదు కాబట్టి ఈరోజు క్వశ్చన్స్ ఎలాగో అన్ని చేయాలి కాబట్టి ఈరోజు మిగతా అన్ని క్వశ్చన్స్ లోనే మిగతా కాన్సెప్ట్స్ అన్ని ఒకటి ఒకటి రాబోతున్నాయి. మనం ఎన్ని చేసామన్నారు? ఫస్ట్ 5 లో 3 చేసామా? అందులో ఫస్ట్ వన్ చేస్తామా? ఫస్ట్ వన్ లో మనం ఏమైనా నిన్న పాయింట్స్ డిస్కస్ చేసామా? ఎప్పుడైనా సరే డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ లైబిలిటీ అనేది వెంటనే క్రియేట్ చేసేయండి, ప్రాబ్లమే లేదు. కానీ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేయాలంటే మాత్రం మీకు ఎప్పుడు క్రియేట్ చేయాలి డిఫర్డ్ ట్యాక్స్ అసెట్? ఫ్యూచర్ లో మీరు అది సెట్ ఆఫ్ చేయగలరు అనే నమ్మకం ఉన్నప్పుడే మీరు ఏం చేయాలి? డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేయాలి. ఫ్యూచర్ లో ఎప్పుడు సార్ సెట్ ఆఫ్ అవుతుంది ఎలా తెలుస్తుంది అంటే ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేయండి ప్రాఫిట్స్ వస్తాయని అనిపించింది అనుకోండి సఫిషియెంట్ గా, అప్పుడు మీరు క్రియేట్ చేసేది డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మాక్సిమం ఎంతైతే సెట్ ఆఫ్ అవుతుందో అంతవరకే క్రియేట్ చేయాలి. అదే కదా నేను మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఆ, ఈ పాయింట్ తర్వాత సెకండ్ క్వశ్చన్ చేసాం మనం. మనం రికన్సిలేషన్ అనే కాన్సెప్ట్ చేసాము. రికన్సిలేషన్ అనే కాన్సెప్ట్ ఏం చేసాము? ట్యాక్స్ రేట్ రికన్సిలేషన్ చేసాము, ట్యాక్స్ లో అబ్సల్యూట్ నెంబర్స్ రికన్సిలేషన్ కూడా చేసాం. ఓకేనా. దేని వల్ల డిఫరెన్స్ వస్తుంది చెప్పండి? పర్మనెంట్ డిఫరెన్సెస్ వల్ల డిఫరెన్సెస్ వస్తుంది. అంతేనా. ఎందుకంటే టెంపరీ డిఫరెన్స్ వల్ల ఎలాగో డిఫరెంట్ ట్యాక్స్ క్రియేట్ చేస్తాం, అయినా కూడా డిఫరెన్స్ వచ్చిందంటే ఏంటి మీనింగ్ ఏంటి? దేని వల్ల వచ్చి ఉంటుంది అది? కేవలం ఆ పర్మనెంట్ డిఫరెన్సెస్ వల్ల మాత్రమే వచ్చింది. ఓకేనా కదా. తర్వాత ఈ థర్డ్ వన్ చేసామా నిన్న? చేయలేదు. ఒకసారి చదవండి ఇప్పుడు థర్డ్ వన్. అందరూ థర్డ్ వన్ చదవాలి. థర్డ్ వన్ గురించి మనం డిస్కషన్ అయితే చేసాం. ఎక్కడ చేసాము చెప్పండి? చూసిన వెంటనే గుర్తు రావాలి మీకు. 12 crore షేర్స్ అక్వైర్ చేసింది బి లిమిటెడ్ లో అంటే ఏ చాప్టర్ లో చేసాం ఇది? బిజినెస్ కాంబినేషన్ చాప్టర్ లో ఆల్రెడీ మనం చేసాం. ఓకేనా. మళ్ళీ చేయబోతున్నాం ఇక్కడ. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు. ఏ లిమిటెడ్ 12 crore షేర్స్ 80% స్టేక్ అంటది ఇన్ బి లిమిటెడ్ బై మీన్స్ ఆఫ్ క్యాష్ పేమెంట్ ఆఫ్ 25 crores. నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ని దేనికి మెజర్ చేస్తారంట? ఫెయిర్ వాల్యూకి మెజర్ చేస్తారంట వాళ్ళ పాలసీ. మార్కెట్ వాల్యూ బి లిమిటెడ్ ఇచ్చాడు కదా. ఎంత ఇచ్చాడు? టూ రూపీస్ ఇచ్చాడు. అది 200 కాదు, 2 రూపీస్ ఇచ్చాడు. మరి 12 crore షేర్స్ 80% అయితే వాళ్ళ బ్యాచ్ ఎంతమంది ఉన్నట్టు? 20% ఎలా చెప్తారు చెప్పండి? అదే 12 crores డివైడ్ బై 80 ఇంటూ 20 ఏనా? ఎంత చెప్తారా? 3 crores. ఆ 3 crores వర్త్ ఎంత ఇంటూ ఒక్కొక్క షేర్ వర్త్ ఎంత? 2 రూపీసేనా? ఎన్సీఏ వాల్యూ అడుగుతుందంట ఫెయిర్ వాల్యూ మెథడ్. 3 crore ఇంటూ 2 ఎంత? 6 crores. ఇది ఎన్సీఏ. ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఎన్సీఏ వచ్చింది. పర్చేస్ కన్సిడరేషన్ ఇచ్చాడు కదా ఎంత? 25 crores ఇచ్చాడు. నెట్ అసెట్స్ ఎంత తెలిస్తే మన గుడ్ విల్ వచ్చేస్తుంది కదా. నెట్ అసెట్స్ ఎంత అని చెప్పాడు? సో ద నెట్ అసెట్స్ వాడి ప్రకారం ఆగండి, ఇది ఇండివిజువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రకారం అంటే ఫెయిర్ వాల్యూస్ అవి కాదు. మీకు ఫెయిర్ వాల్యూస్ కావాలి. ప్రస్తుతానికి వాడి వాల్యూ రాస్తున్నాను ఇక్కడ నేను. 23 crores వాడి వాల్యూ. ఓకేనా కదా చెప్పండి. దీనికి ప్లస్ ఆర్ మైనస్ ఫెయిర్ వాల్యూ చేంజెస్ మనం చేయాలి. అంతేనా కాదా? ఇప్పుడు చూద్దాం కింద. ఫెయిర్ వాల్యూ కోసం చెక్ చేస్తే ప్రాపర్టీస్ అంట 15 crores ఉన్నాయంట బుక్ లో, కానీ దాని మార్కెట్ వాల్యూ 18 crore ఉందంట. అంటే 3 crore పెరుగుతుందా? మనకు కూడా పెరుగుతుందా లేదా చెప్పండి. తర్వాత ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ 1 crore ఉందంట. ఓడియమ్మ మార్కెట్ లో వాల్యూ ఎంత ఉందంట? 13 crores ఉందంట. అంటే 12 crores పెరుగుతుందా లేదా చెప్పండి. ఇన్వెంటరీ 2.5 ఉందంట, కానీ ఫెయిర్ వాల్యూ 3 ఉందంట. అంటే ఇంకో 0.5 పెరుగుతుందా లేదా చెప్పండి. ఇవన్నీ పెరుగుతాయా లేదా? అవునా కదా. ఇవన్నీ టోటల్ చేసి చెప్తారు నాకు ఎంత? 23 ప్లస్
26 ఎంత 38.5 crores. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను నెట్ అసెట్స్ రాసుకోవచ్చా 38.5 crores అని? నెక్స్ట్, ఫెయిర్ వాల్యూ అడ్జస్ట్మెంట్స్ హావ్ నాట్ బీన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద కన్సాలిడేటెడ్. మాకు అవన్నీ తెలుసు ఎలాగో తర్వాత చూసుకుందాం. ప్రస్తుతానికైతే 38.5 crores అంతేనా కాదా చెప్పండి. వాడు ఏమన్నాడు, డిఫర్డ్ ట్యాక్స్ టెంపరీ డిఫరెన్సెస్ వల్ల వచ్చినవి ఇవన్నీ, దీనివల్ల డిఫర్డ్ ట్యాక్స్ వస్తుందని చెప్పాడు. చెప్పకపోయినా కూడా మనం చేస్తాం కదా ట్యాక్స్ రేట్ చూసిన వెంటనే, అవునా కదా? దీని వల్ల ఎంత క్రియేట్ అవుతాయి, అన్ని అసెట్సే. ఒకటి అసెట్ లైబిలిటీ చెప్పేసి మొత్తం అన్ని వచ్చేస్తాయి. మీరు నాకు చెప్పండి, బుక్స్ ప్రకారం ఇకపైన వాల్యూ ఎంత ఉండబోతుంది? ప్రాపర్టీకి చేస్తున్నాను నేను. బుక్స్ ప్రకారం వాల్యూ ఎంత ఉండబోతుంది? లేదా నెట్ అసెట్స్ చేసేయండి, ఈజీగా అయిపోతుంది కదా. నెట్ అసెట్స్ బుక్స్ ప్రకారం ఎంత? ఇకపైన 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 38.5 ఏనా? అవునా కాదా చెప్పండి. కానీ ట్యాక్స్ బేస్ ఎంత అని చెప్పండి. ఏం చెప్పలేదంటే సెపరేట్ గా మనం ఏమనుకుంటామని చెప్పాను. అవతల క్యారింగ్ అమౌంట్ ఏనా? అవతల క్యారింగ్ అమౌంట్ ఎంత? 23 crores ఏనా? ఇప్పుడు చెప్పండి, దీనివల్ల డిఫరెంట్ ట్యాక్స్ అసెట్ వస్తుంది, లైబిలిటీ వస్తుంది? జాగ్రత్తగా ఆలోచన చెప్పండి. అసెట్ మంది 38.5 ఉంది, వాడిది 23 ఉంది. మన అసెట్ తగ్గించాలి. అసెట్ తగ్గించాలంటే మళ్ళీ అసెట్ క్రియేట్ చేయాలి, లైబిలిటీ క్రియేట్ చేయాలా? లైబిలిటీ క్రియేట్ చేయాలి. లైబిలిటీ ఎంత చెప్తారా? డిఫరెంట్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత? 15.5 అని చెప్తే నరికేస్తాను. ఇంటూ 20% ఎవరు చేస్తాడు? ఎంత చెప్పండి? 3.1 రిసెట్ కాబట్టి అదే లైబిలిటీ అది. ఆ, ఓకేనా కాదా చెప్పండి. అయినా టెంపరీ డిఫరెన్స్ పెరగొచ్చు తగ్గొచ్చు కదా, ఏదైనా జరగవచ్చు, ఏదైనా అవ్వచ్చు. 3.1 అయినా జాగ్రత్త చెప్పండి. ఇది కూడా నెట్ అసెట్స్ లో భాగమే కదా ఇప్పుడు ఇకపైన, అవునా కదా చెప్పండి. ఇప్పుడు నెట్ అసెట్స్ మనం మామూలుగా బ్యాలెన్స్ షీట్ మనం వాడిది ఎక్వైర్ చేసుకున్నప్పుడు ఇట్ సైడ్ ఏమో 38.5 రిసెట్స్, అవునా కదా చెప్పండి. ఇట్ సైడ్ ఏమో లైబిలిటీ సైడ్ డిఫరెంట్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత ఉంటది? ఇప్పుడే కనుక్కున్నారు ఎంతది? 3.1 లైబిలిటీస్. తర్వాత అడిగి ఇచ్చిన పర్చేస్ కన్సిడరేషన్ ఏమో, పర్చేస్ కన్సిడరేషన్ ఎన్సీఐ కలిపి ఎంత ఇచ్చాం మనం వాడికి? పర్చేస్ కన్సిడరేషన్ ఎంత ఇచ్చాం, ఎంత ఇది ఎంత ఇచ్చాం? 25 crores ఇది, 38.5 ఇది. అదే సారీ, పర్చేస్ 25 6 నా ఎన్సీఐ 25 + 6 మొత్తం ఎంత అవుతుంది ఇటు సైడ్ చెప్పండి. 34.1 ఇక్కడ ఉంది, ఇక్కడ 38.5 ఉంది. అంటే క్యాపిటల్ రిజర్వ్ వచ్చిందా? అవునా కదా చెప్పండి. ఎంత చెప్తారు గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్? ఎంత ఇది ఏమవుతుంది? గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ అన్ని కరెక్ట్ గానే చేస్తామా, ఎక్కడైనా తేడా చేస్తామా? అన్ని చూసుకోండి ఒకసారి. ఎన్సీఐ ఆడికి 6 వచ్చింది, మనకు కూడా 6 వచ్చింది. నెట్ అసెట్స్ ఎంత వచ్చాయి? 1.1 డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ. మీరు ఎంత అని చెప్పారు? 3.1 చెప్పారు. ఇది మార్చుకోవాలా? మన తప్పు కాదు. ఓకేనా, 11 crores కాబట్టి మళ్ళీ మార్చండి అన్ని. ఇక్కడ 11 అయితే 11 కాస్త 13 అయిందంటే ఇది ఎంత అవుద్ది? 2ఏనా? అప్పుడు ఇది ఎంత అవుతుంది చెప్తారా? 26 28.5 ఏనా? అవునా కదా చెప్పండి. ఇక్కడ 28.5 అయితే డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ కూడా దేని మీద వస్తుంది చెప్పండి? 5.5 మీదనా? 5.5 మీద 20% అంటే 1.1 ఏనా? అవునా కదా చెప్పండి. ఇప్పుడు నేను అన్ని మారుస్తున్నా. ఇదేమో 1.1 వేసాను, ఇంకేమి ఇచ్చాడు? ఇది ఇచ్చాడు, అంత 28.5 ఇచ్చాడు, అంతేనా? ఎంత చెప్తారు ఇది నాకు? గుడ్ విల్ ఎంత వచ్చింది? 3.6. మొత్తం కలిపి ఎంత అవుతుంది ఇటు సైడ్ ఇటు సైడ్? అదంతా ఓకేనా కాదా? 3.6 గుడ్ విల్ అయిపోయింది ఆన్సర్. ఈజీ అయినా కాదా? మీరు వెంటనే ఒక డౌట్ అడగొచ్చు, సార్ ఇప్పుడు గుడ్ విల్ కూడా ఒకప్పుడు బుక్స్ లో వాల్యూ, బుక్స్ ప్రకారం ఇప్పుడు ఎంత చూపిస్తాం మనం? 3.6. ట్యాక్స్ రికార్డ్స్ ప్రకారం గుడ్ విల్ ఏమైనా ఉందా? ట్యాక్స్ రికార్డ్స్ లో అసలు గుడ్ విల్ అనే కాన్సెప్ట్ ఉందా? లేదు. మరి ఈ లెక్క ప్రకారం దీని మీద కూడా డిఫరెంట్ ట్యాక్స్ రావాలి కదా. అర్థమైంది నేను అడిగిన లాజిక్? నేను అడిగిన లాజిక్ అయినా కదా చెప్పండి. కానీ రాదు. ఎందుకంటే ఇప్పుడు దీని మీద లెక్కెట్టాం అనుకో, మళ్ళీ గుడ్ విల్ వాల్యూ మారుతుంది. ఎందుకు? డిఫరెంట్ ట్యాక్స్ లైబిలిటీ ఇది మారుతుంది, ఇది మారితే మళ్ళీ ఇది మారుతుంది, మళ్ళీ ఇది మారితే ఇది మారుతుంది, ఇది మారితే అలాగే వెళ్తూనే ఉంటది. అందుకే లెక్కెట్టట్లేదు. అర్థమైందా మీకు? ఓకేనా కదా చెప్పండి రా. ఓకే, క్లియర్. నేనేమన్నానంటే ఇప్పుడు 3.6 గుడ్ విల్ ఉందా? ఇకపైన బుక్స్ లో 3.6 గుడ్ విల్ ఉంటది. ట్యాక్స్ లో అసలు ఏమైనా ఉందా గుడ్ విల్ అనే కాన్సెప్ట్? లేదు. అసెట్ ఉంది, ఇక్కడ లేదు. డిఫరెంట్ ట్యాక్స్ లైబిలిటీ క్రియేట్ అవ్వాలా? ఎంత క్రియేట్ అవ్వాలి? 3.6 మీద 20% క్రియేట్ అవ్వాలా? ఎంత చెప్పండి?
0.72 ఏనా? ఇది క్రియేట్ అయింది అనుకో, ఈ 0.72 ఇక్కడ వేసావు అనుకో, మళ్ళీ యాడ్ చేసావు అనుకో, మళ్ళీ దానివల్ల గుడ్ విల్ వాల్యూ మారుతుందా? మళ్ళీ అప్పుడు నువ్వు మళ్ళీ లెక్కెట్టాలా? అలాగే ఎన్నిసార్లు లెక్క? అర్థమైందా? అలాగ అన్ని వచ్చేస్తూనే ఉంటాయి. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా? క్లియర్? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోతే కౌంట్ చేయకూడదని ఎక్కడైనా చెప్పాను? ఇది బ్యాలెన్స్ షీటే కాదు అసలు. ఇది నేను వేసుకున్నాను ఇటు సైడ్ ఇలాగా, ఇదిగో ఇది డిఫరెన్స్ ఎక్కడ ఉంది అని. ఇది బ్యాలెన్స్ షీట్ ఏం కాదు. బ్యాలెన్స్ షీట్ టాలీ అయితే కౌంట్ అవ్వకూడదని ఎక్కడ చెప్పాను అసలు? ఓకే, ఇప్పుడు నీ లెక్క ప్రకారం నేను ఫస్ట్ టైం కూడా లెక్కట్ను అయితే. ఫస్ట్ టైం లెక్కకపోతే అప్పుడు బ్యాలెన్స్ ఫిగర్ ఇక్కడ వేస్తావు. ఇప్పుడు కూడా బ్యాలెన్స్ షీట్ టాలీ నువ్వు వేసిందే బ్యాలెన్స్ ఫిగర్, దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ షీట్ టాలీ అని ఎలా చెప్తావు? ఇక్కడ నేను వేసింది ఏ ఫిగర్ చెప్పు? మరి బ్యాలెన్సింగ్ ఫిగర్ మనం వేసి మనమే బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోయిందని ఎలా చెప్తాం? మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అక్కడ. ఓకేనా కాదా చెప్పాలి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? రాజయ్య ఏ ప్రపంచంలో ఉన్నారు రాజయ్య? అందుకనే పొద్దున్న లేసి పెద్ద ఆర్జీవీలో ఫోన్ చూసి కూడా ఇక్కడికి వచ్చే చేస్తుంది అదే కదా నువ్వు ఇందాక. ఫోన్ అందుకే ఎక్కువ వాడితే అలాగే ఉంటుంది. పరిణామాలు నీకు తెలియాలి. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ వన్ అయిపోయిందా? ఏది? మరి అందుకనే బాధ పెట్టిన. ఓడియమ్మ, ఇది కొంచెం జూమ్ చేస్తానా? ఓడియమ్మ, ఇది ఓకేనా? ఓకేనా? లేదంటే ఇంకా పాద్దా? ఇలా ఉంచుతాం. ఓకే, ఇది ఓకేనా కదా చెప్పండి అందరికి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ వన్ అయిందా అవ్వలేదా? అవ్వలేదు కదా, ఒకసారి చూడండి జాగ్రత్త చూడండి. హ్యాడ్ గ్రాంటెడ్ 1 crore షేర్ ఆప్షన్స్. నిన్న మీకు ఇంకో పాయింట్ వదిలేదని గుర్తుంటే మీకు ఇది చూపిస్తాను. థియరీ బుక్ ఏది? ఇది ఎంత పేజ్ నెంబర్? స్టార్టింగ్ ఇక్కడ మీకు గుర్తుంటే నేను షేర్ బేస్డ్ పేమెంట్స్ గురించి ఒక పాయింట్ వదిలాను. ఇదిగో ఈ పాయింట్ అని చూసారా? ఇది నేను వదిలాను నిన్న. ఇక్కడ ఏం చెప్తున్నాను చూడండి, షేర్ బేస్డ్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగితే ఓకేనా, దాన్ని ఆల్వేస్ అసెట్ లాగా అనుకోండి. ఓకేనా, దాని క్యారింగ్ అమౌంట్ నిల్ అనుకోండి. ఎందుకంటే అసలు దానివల్ల అసెట్ ఏమైనా క్రియేట్ అవుద్దా? ఏం అవ్వదు కాబట్టి నిల్ అనుకోండి. ట్యాక్స్ బేస్ ఏం తీసుకుంటారంటే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ స్టిల్ డేట్ ఎంత వరకు రికాగ్నైజ్ చేశారు అంత. ఏంటంటే సార్ నేను చూపిస్తాను. నేను చెప్తానా? ఒకసారి చూడండి, ఈ క్వశ్చన్ చూద్దాం అందరూ. ఈ క్వశ్చన్ చదవండి ఒకసారి అందరూ. ఫోర్త్ వన్ చదవండి అందరూ. వి లిమిటెడ్ 1 crore షేర్ ఆప్షన్స్ ఇచ్చాడు వర్త్ 4 crores టు ఏ 2-year వెస్టింగ్ పీరియడ్. ఓకే, బానే ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ లా పెర్మిట్స్ ఎ ట్యాక్స్ డిడక్షన్ ఎట్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఆఫ్ ద ఆప్షన్స్. అంటే ఎక్సైజ్ చేసుకుంటే ఇంట్రెన్సిక్ వాల్యూకి ఎక్సైజ్ చేసుకోవచ్చు అంట. మనకు కూడా తెలుసు కదా, అది లాస్ట్ లో ఒక సమ్ చేసాం గుర్తుందా? ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉంది? 1.6 crores ఉంది. 31st March కి ఎంత ఉందంట అది? 31st March 2002 కి ఏమో 1.6 ఉంది. 31st March 2003 కి ఏమో 4.6 ఉంది. ఇంక్రీజ్ ఇన్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఆప్షన్స్ వాజ్ నాట్ ఫోర్సిబుల్ ఇన్ 31st March 2002. 31st March 2002 రోజుకి ఇది ఇంక్రీజ్ అవుతుందని నీకు తెలియలేదండి. ఆప్షన్స్ వేర్ ఎక్సైజ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ 31st March 2003. ఇప్పుడు 2 లో ఏమైనా ఎంట్రీ చేస్తారు, 3 లో ఏమైనా ఎంట్రీ చేస్తారు. సఫిషియంట్ ప్రాఫిట్స్ ఉన్నాయంట. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పుంటాడు ఈ పాయింట్? డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ వస్తే క్రియేట్ చేయండి ధైర్యంగా అని చెప్తున్నాడు. ఓకేనా, ట్యాక్స్ రేట్ 30% అంట. ఓకేనా, సో ఇదంతా సొల్లు. పై చూద్దాం. ఫస్ట్ 31st March 2002 ఎండింగ్ ఏం జరుగుతుందో చూద్దామా? మీకు ఏం చెప్పాను? ఆల్వేస్ బుక్స్ ప్రకారం వాల్యూ ఎంత ఉంటుందని అనుకోమన్నాను? 0. క్యారింగ్ అమౌంట్ 0. ట్యాక్స్ బేస్ మాత్రం ఏం చెప్పింది? నువ్వు ఎప్పుడైనా సరే వెంటనే ఇచ్చేద్దాం అనుకున్నా కూడా మేము ఇంట్రెన్సిక్ వాల్యూకి ఇస్తామని చెప్పామని అన్నదా లేదా? అవునా కదా చెప్పండి. అంటే ఆ రోజుకి ఎంత ఉంది చెప్పండి? 1.6 crores ఆ రోజుకి దాని వాల్యూ.
కానీ మనం ఇచ్చే ఆప్షన్స్ ఎన్ని ఇయర్స్ వెస్టింగ్ పీరియడ్? 2 ఇయర్స్ వెస్టింగ్ పీరియడ్ అంటే మీరు నాకు చెప్పండి, ఇయర్ కి ఎంత చెప్పండి? 1.6 crores మొత్తం దాని తాలూకు ఇంట్రెన్సిక్ వాల్యూ. మరి 2 ఇయర్స్ కాబట్టి బై 2 అంటే ఎంత చెప్పండి? 0.8 crores అయినా కాదు, అవునా కాదా? ఇది షేర్ బేస్డ్ పేమెంట్ తాలూకా ట్యాక్స్ బేస్. ఓకే, ఇప్పుడు చెప్పండి, ట్యాక్స్ బేస్ 0.8 ఇచ్చాను, క్యారింగ్ అమౌంట్ 0 ఇచ్చాను. ఇది ఏమవుతుందో నాకు దీని మీద ఏమొస్తుందో ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చెప్పండి. ట్యాక్స్ బేస్ ప్రకారం మీకు ఏం చెప్పాను నేను? ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ లాగా ఒక అసెట్ ఉన్నట్టేరా అని చెప్పాను. ఎంత ఉంది అది? 0.8 crores ఉంది ఆడి ప్రకారం. అవునా కదా చెప్పండి? మన ప్రకారం ఏమైనా ఉందా? 0. క్యారింగ్ అమౌంట్ ఏమైనా ఉందా మన బుక్స్ లో? ఏం లేదు. వాడు అనుకోమన్నాడు కదా, నేను మీకు నిన్న చూపించాను కదా. ఇక్కడ చూడండి, క్యారింగ్ అమౌంట్ ఆల్వేస్ నిల్ అనుకోండి, ఎస్బిపి ట్రాన్సాక్షన్ అసెట్ లాగా కన్సిడర్ చేయమని చెప్తున్నాడు. ఆల్వేస్ డిటిఏ వస్తుంది, ఎందుకంటే డాక్స్ బేస్ ప్రకారం ఎంతో కొంత దానికి వాల్యూ ఏడుస్తుంది. కానీ దీని ప్రకారం ఏం లేదు అసెట్ కి వాల్యూ. ఓకేనా? అందుకని మీకు ఏం చెప్తున్నాను నేను, ఇప్పుడు 0.8 crores రికాగ్నైజ్ చేసినట్టే. అంటే నువ్వు ఖర్చు, సింపుల్ గా చెప్పాలంటే నువ్వు ఒక ఎక్స్పెండిచర్ బుక్ చేసినట్రా. ఎక్కడ బుక్ చేసినట్టు తెలుసా? ట్యాక్స్ రికార్డ్స్ లో బుక్ చేసినట్రా. 0.8 crores ట్యాక్స్ రికార్డ్స్ లో బుక్ చేస్తే, నేను పిఎండ్ఎల్ అప్రోచ్ చెప్తున్నా, ట్యాక్స్ రికార్డ్స్ లో బుక్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ప్రాఫిట్ ఏమో చెప్పు? తగ్గిద్ది, అవునా కదా? ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అప్రోచ్ వద్దులే, ఇన్కమ్ అప్రోచ్ కాదు, అసెట్ అప్రోచ్ చేయాలి, ఎందుకంటే వాడు చెప్పాడు కాబట్టి. ఒకసారి చూడండి, వాడు అసెట్ అప్రోచ్ లో ఏం చెప్పాడు? బుక్స్ ప్రకారం క్యారింగ్ అమౌంట్ ఆల్వేస్ ఏమనుకోమన్నాడు? 0. కానీ ట్యాక్స్ బేస్ ప్రకారం దానికి ఒక అసెట్ ఉంది, దానికి ఒక వాల్యూ ఇచ్చండి అని చెప్పాడు. దానికి ఎంత వాల్యూ ఇచ్చాడని చెప్పాడు? 0.8 crores. అంటే దాని ప్రకారం 0.8 crores ఉంది, అవునా కదా చెప్పండి? మన బుక్స్ లో ఏం లేదు, వాడి ప్రకారం 0.8 ఉంది. మనం అసెట్ క్రియేట్ చేస్తే పైకి వెళ్తామా? లైబిలిటీ క్రియేట్ చేస్తానా? అసెట్ క్రియేట్ చేస్తేనే కదా మళ్ళీ పైకి వెళ్తాం, అవునా కదా చెప్పండి? అందుకే ఒక అసెట్ క్రియేట్ చేస్తాం. ఎంత మీద క్రియేట్ చేస్తాం చెప్పండి? 0.8 మీద ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ రేట్? ఎంత చెప్తారు ఇది? ఓకేనా కాదు? అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా కదా? వాడు ఆల్వేస్ 102 ట్రాన్సాక్షన్స్ కి ఇలాగే చేయమని చెప్పాడు. 102 ట్రాన్సాక్షన్ అయితే బుక్స్ ప్రకారం బేస్ ఏం లేదు అని అనుకోండి. యాక్చువల్ గా అయితే బుక్స్ ప్రకారం మనం ఎంట్రీ ఏమని వేసి ఉంటాము? బుక్స్ ప్రకారం చెప్పండి, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బిపి రిజర్వ్ అని వేస్తాం, అంతేనా? ఎంత వేస్తాం చెప్పండి? 0.8, 0.8. కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఏమంటాడు? అసలు ఇలాంటి రిజర్వ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఎక్కడైనా? రిజర్వ్ అనే కాన్సెప్ట్ ఉంటుందా? ఉండదు. సో అలాంటప్పుడు మన బుక్స్ లో లైబిలిటీ ఉన్నట్టు, వాడి బుక్స్ లో లైబిలిటీ లేనట్టు, అంతేనా కదా చెప్పండి? మన బుక్స్ లో లైబిలిటీ ఎంత ఉంది? 0.8 crores. వాడి బుక్స్ లో ఏమైనా ఉందా? ఏం లేదు. మనం ఏం చేస్తాం చెప్పండి అప్పుడు? లైబిలిటీని సెట్ ఆఫ్ చేయాలంటే ఏం చేయాలి? అసెట్ క్రియేట్ చేయాలా లేదా? అలా చూసుకున్నా కూడా ఆన్సర్ అదే కదా వస్తుంది. అన్నాడు ఇలా చూసుకోమని చెప్పాడు కాబట్టి. మీకు లాజిక్ మనం అర్థమైందా వెనకట్లా? మనం అయితే ఇదే కదా చేస్తాము. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బిపి రిజర్వ్ అని వేస్తావా? అవునా కదా చెప్పండి? మనకేమో 0.8 crores ఉంది లైబిలిటీ, వాడి బుక్స్ లో ఏమైనా ఉందా లైబిలిటీ? ట్యాక్స్ రికార్డ్స్ లో ఏం లేదు. మనకు లైబిలిటీ ఉంది, వాడికి లేదు. మనం అసెట్ క్రియేట్ చేస్తే కదా సెట్ ఆఫ్ అవుద్ది, అవునా కదా? అప్పుడైనా సరే పోనీ ఇలాగే కదా వస్తుంది ఆన్సర్. అర్థమైందా లేదా? మన బుక్స్ లో అసెట్ కింద తీసుకోమని చెప్పలేదు, ట్యాక్స్ ప్రకారం అసెట్ కింద తీసుకోమని చెప్పాను. క్యారింగ్ అమౌంట్ ఎంత అని చెప్పాను? 0. మన బుక్స్ లో అసలు ఏం లేదని అనుకోమంటున్నాడు, వాడి బుక్స్ ప్రకారం అసెట్ ఉందని అనుకోమంటున్నాడు, ట్యాక్స్ బుక్స్ ప్రకారం. అందుకని పోనీ మీరు మామూలుగా ఆలోచించుకోండి, మన లాజిక్ ప్రకారం బుక్స్ లోనే. ఆ, అలా వదిలేయండి, అది ఆడు చెప్పింది. మన అప్రోచ్ మనం ఆలోచించండి, మనం ఇదే కదా ఎంట్రీ చేస్తాం, అవునా కదా చెప్పండి? ఇదో లేకపోతే లైబిలిటీ అని వేస్తాం, అంతేనా? ఏది వేసినా కూడా మన లైబిలిటీ సైడ్ ఒకటి ఉంది, వాడికి ఏమైనా ఉందా? లేదు. ఆబ్వియస్లీ ఏమవుతుందో చెప్పండి, ఆ లైబిలిటీ సెట్ ఆఫ్ చేయాలంటే మనం ఏం చేస్తాము? అసెట్ క్రియేట్ చేస్తాం, అంతేనా కాదా? ఓకేనా? ఎంట్రీ అంటే చూడండి, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్. మీకు ఈ చెప్పాను కదా ఎంట్రీ, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేయడానికి ఎంట్రీ ఏంటి? డిటిఏ డెబిట్ అవ్వాలి టు డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అని వేస్తాం. అదే ఇన్కమ్ అని అడిగారు, అది ఎక్స్పెన్స్ అని వేసి క్రెడిట్ సైడ్ వేస్తాం. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఓకేనా? పాయింట్. మళ్ళీ 31st March 2003కి ఏమైంది? ఏమని చెప్పాడు? ఫెయిర్ వాల్యూ ఏదో మారిందని చెప్పాడు. అయినా మీరు నాకు చెప్పండి, ఇవి ఆప్షన్స్ కదా, ఏంటవి? షేర్ ఆప్షన్స్ కదా. అంటే షేర్స్ ఇస్తామా లైబిలిటీయా? షేర్సే కదా ఇస్తాము, అవునా కదా చెప్పండి? మీరు నాకు చెప్పండి, ఫెయిర్ వాల్యూ మళ్ళీ మళ్ళీ మెజర్ చేస్తామా? ఫెయిర్ వాల్యూ ఈక్విటీ అయితే మెజర్ చేస్తామా? చేయం కదా. అప్పుడు కళ్ళు మూసుకొని ఏం చేయాలి? మళ్ళీ 0.25 crores కేసు. అసలు అక్కడ ఏం జరిగింది? ఆగండి ఆగండి, నాకు తర్వాత చెప్పండి. ఇంట్రెన్సిక్ వాల్యూ, ఇక్కడ చూడండి, ఇది ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒకసారి చూడండి, ఆప్షన్స్ తాలూకా వర్త్ ఎంత ఉంది? 1.6 crores ఉంది.
ఓకేనా, ఇంట్రెన్సిక్ వాల్యూ ఆఫ్ ద ఆప్షన్స్. తర్వాత ఏం చెప్పాడు, 31st March ఏం చెప్పాడు, 4.6 అని చెప్పాడు. అంతేనా? ఒకసారి జాగ్రత్త చూడండి. ఇప్పుడు 31st March అసలు మొత్తం క్లోజ్ అయిపోయింది కదా. 31st March వాళ్ళు ఏం చేశారు, ఎక్సైజ్ చేసేసుకున్నారు. 31st March కి వాళ్ళు ఎక్సైజ్ చేసుకున్నారా? ఇంకా రిజర్వ్ కాన్సెప్ట్ ఉంటాయా? ఏం ఉండవు కదా. ఇప్పుడు ఇద్దరికి ఒకటే కదా, అవునా కదా? అంటే పాతది రికాగ్నైజ్ చేసింది ఏం చేయాలి ఇప్పుడు, రివర్స్ చేసేయాలి. ట్యాక్స్ ఎక్స్పెన్స్ డిఫరెంట్. ఇంకా ఫర్దర్ గా ఇంకో ఇయర్ లేదురా, ఇదే లాస్ట్ ఇయర్ రా. అలా ఎక్సైజ్ చేస్తారా? ఎక్సైజ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి. బుక్స్ ప్రకారం మనం షేర్స్ ఇస్తాము, మనకి షేర్స్ వస్తాయి, ట్యాక్స్ బేస్ ప్రకారం కూడా షేర్ ఉంటది, అవునా కాదా చెప్పండి. సో ఇద్దరికి ఒకటే కదా, అప్పుడు ఇంకేమైనా ఉంటాయా? ఏముండవు. మరి లాస్ట్ టైం రికాగ్నైజ్ చేసింది ఏం చేస్తాం, మరి ఇంక నో లాంగర్ రిక్వైర్డ్, ఏం చేస్తాం, రివర్స్ చేసేయండి. ఇంకొక ఇయర్ ఉందనుకోరా, ఇప్పుడు మనం మళ్ళీ ఇలా 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 మెజర్ చేసుకుంటూ పోతాం రా. ఇంకో ఇయరే లేదురా, అయిపోయింది మొత్తం, అయిపోయింది. రివర్స్ చేసుకో, అయిపోయింది. డిటిఏ మొత్తం లాస్ట్ టైం రికాగ్నైజ్ చేసిన డిటిఏ క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎక్సైజ్ చేస్తారు ఆప్షన్స్ అన్ని. అర్థమైందా లేదా చెప్పండి, ఓకేనా కదా? ఓకే, ఒకసారి చూసుకోండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. క్వశ్చన్ 4th క్వశ్చన్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అజయ్య, ఇల్లా నీ చాక్లెట్ ఏది ఉంది కదా ఫ్రిడ్జ్ లో, వెళ్ళి తిన్నది. ఉమ్, ఏంటిది, కరిగిపోతుందా, తిరిగిపోతుందా? రూమ్ కేనే వెళ్ళు, ఎక్కడైతే అక్కడ పడుకుంది. ఎందుకు అంత బలవంతంగా ఇన్నా ఏం ఎక్కదు. ఓకే ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయలే. ఓకేనా కదా చెప్పండి. 4th క్వశ్చన్ ఓకేనా? వైఫైకి సంబంధం లేదు, రికార్డింగ్ కి, అప్లోడింగ్ కే బాధ. 5th వన్ అయిపోయింది కదా నిన్న, రికన్సిలేషన్ చేశాం కదా. 6th వన్ చూడండి. 6th వన్ ఫాస్ట్ చెప్పండి, వన్ వర్డ్ ఆన్సర్ చెప్పండి ఫాస్ట్. ఎంటిటీ హ్యాస్ డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్, దీని వల్ల ఏమొస్తుంది, అసెట్ వస్తుంది, రావాలి యాక్చువల్. ఇట్ హాస్ నో టాక్సిబుల్ టెంపరీ డిఫరెన్స్ విచ్ అగేన్స్ట్ విచ్ ఇట్ కెన్ బి ఆఫ్సెట్. దానికి ఆఫ్సెట్ చేయడానికి టాక్సిబుల్ టెంపరీ డిఫరెన్స్ లేవంటే ఓకే. ఇప్పుడు ఫ్యూచర్ లో ఏమైనా వాడగలమేమో చూద్దామా. నాట్ యాంటిసిపేటింగ్ ఎనీ ఫ్యూచర్ ప్రాఫిట్స్ అంట. కానీ ఒక ట్యాక్స్ ప్లానింగ్ స్ట్రాటజీ వాడితే ఇట్ కెన్ జనరేట్ ప్రాఫిట్స్ అప్ టు 60,000 అంట. ఆ స్ట్రాటజీ వల్ల ఖర్చు ఎంత అంట, 12,000 అంట. అంటే మిగిలేదు ఎంత చెప్పండి నెట్ గా, 48,000 అయినా, 48,000 అయినా కాదా చెప్పండి. ఈ 48,000 మీద 30% అంట, 14,400 అయినా. సో అప్ టు ఇంతవరకు డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేయొచ్చా నేను? మీరు ఆలోచించండి రా. నాకు ఎంత ట్యాక్స్ ఏవద్దో అంత ట్యాక్సే కదా నేను అసెట్ క్రియేట్ చేయగలను. మహా అయితే నా ప్రాఫిట్ ఫ్యూచర్ లో ఎంత వస్తుంది, ఖర్చులు పోగా 58,000 వస్తుంది. దాని మీద నేను కట్టే ట్యాక్స్ ఎంత, 14,400. మరి అంతవరకే నా దగ్గర ఎంత ఉంది, 50,000 వర్త్ ఉంది. 50,000 అంటే 30% ఎంత చెప్తారా, 15,000 క్రియేట్ చేయొచ్చు, అవునా కదా చెప్పండి. కానీ నాకు ఎంతవరకు మరి నేను సేవ్ చేయగలను, 14,400 వరకే. అలాంటప్పుడు ఎంత మీద క్రియేట్ చేస్తాను చెప్పండి, 14,400 క్రియేట్ చేస్తాను. మిగతా 600 ఇట్స్ గాన్, మరి వేస్ట్, ఇంకా రికాగ్నైజ్ చేయం. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా? సింపుల్. 7th క్వశ్చన్ చెప్తారా. ఏ లిమిటెడ్ రికాగ్నైజెస్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇన్ ద బుక్స్, ఆగండి జాగ్రత్త చెప్పండి, ఆన్ ఎక్రూవల్ బేసిస్. అంటే మన బుక్స్ లో ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎక్రూవల్ బేస్ లో ఉందంటే ఎంట్రీ అంటే చెప్తారా మన బుక్స్ లో. ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే లైబిలిటీ అయిపోద్ది, ఇది ఇంకా రాలేదు. అంటే ఏం చేసి ఉంటారు, ఇంట్రెస్ట్ రిసీవబుల్ టు ఇంట్రెస్ట్ అకౌంట్, అంతేనా. ఇది బుక్స్ లో, అంటే బుక్స్ లో ఒక అసెట్ క్రియేట్ అయిందా, ఏం క్రియేట్ అయింది, రిసీవబుల్ అని క్రియేట్ అయిందా, ఒక అసెట్. బుక్స్ లో అసెట్ ఉంది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఏం చెప్తుంది, క్యాష్ నిజంగా వచ్చినప్పుడే చూద్దాం, అంటే దాని ప్రకారం అసెట్ ఉందా. సో దీని వల్ల 8,008 10 అయి ఉంటుంది. 10,000 మనకి ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఉందంట, ఓకేనా. బుక్స్ ప్రకారం అసెట్ ఉంది 10,000. ఆడి ప్రకారం అసలు ఏమీ లేదు. మనం ఏం క్రియేట్ చేయాలి చెప్పండి ఇప్పుడు, లైబిలిటీయే క్రియేట్ చేయాలి, సెట్ ఆఫ్ అవ్వాలి కదా, అవునా కదా. డిఫరెంట్ ట్యాక్స్ లైబిలిటీ క్రియేట్ చేయాలి లేదా. కాకపోతే ఇక్కడ చూడండి, రేట్లు ఏమి ఇచ్చాడు, ట్యాక్స్ రేట్ 25% అంట. 28th February ఫైనాన్స్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారంట, అక్కడ ట్యాక్స్ రేట్ ఎంత ఉందంట, 30% ఉందంట. ఫైనాన్స్ బిల్ ఎప్పుడు ఎనాక్ట్ అవుతుందంట యాక్ట్ కింద, 21st May అవుతుంది. మీకు ఏం చెప్పాను, 31st March కన్నా ముందు జరిగేవి మాత్రమే చూసుకోమని చెప్పాను లేదా, అవునా కదా చెప్పండి. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, అది ఇంకా రిపోర్టింగ్ డేట్ 31st December ఏకంగా. 31st December ఇంకా అసలు ఇంకా 31st December కే కదా మనకు క్లోజ్ అయిపోతుంది, అవునా కదా చెప్పండి. అదే
నెక్స్ట్ ఇయర్ కదా అసలు ఇంట్రడక్షన్ నెక్స్ట్ ఇయర్ జరిగింది, దాని ఎనాక్ట్మెంట్ నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది. మనకి 31 డిసెంబర్ 2001 క్లోజ్ అయిపోతాయి బుక్స్. ఆ రోజుకి మనకి ఇవన్నీ తెలుసా రేటు? తెలియదు. సో అలాంటప్పుడు అప్పటికి మనకి సబ్స్టాంటివ్ గా ఎనాక్ట్మెంట్ ఏమీ జరగలేదు కాబట్టి మనం పాత రేటే వాడుకుంటాం. ఎంత పాత రేటు? 25% ఎంత చెప్తారా 10,000 మీద? 2,500. 2,500 ఏం క్రియేట్ చేయాలి ఇప్పుడే చెప్పారు నాకు. డిటి ఎల్ 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 బుక్స్ లో అసెట్ ఉంది, ఆడ ప్రకారం ఏం లేదు. ఏం క్రియేట్ చేయాలి అప్పుడు? లైబిలిటీ క్రియేట్ చేయాలా లేదా? డిటిఎల్ క్రియేట్ చేయాలి. అంత 10,000 మీద 25%. ఓకే, క్లియరా కాదా చెప్పాలి. ఓకేనా? ఆడు ఏమంటున్నాడంటే ఆన్సర్ లో పాత రేటే వాడండి, కొత్త రేట్ వాడద్దు. ఒకవేళ మరీ కొత్త రేట్ వల్ల చాలా చేంజెస్ వస్తాయని అనిపిస్తే కింద నోట్స్ టు అకౌంట్స్ లో రాసేయండి అంటున్నాడు. అంటే ఇలా రేట్ మారింది తర్వాత అని. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్ చెప్తారా? ఏ లిమిటెడ్ ప్రిపేర్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ 31st March. రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అప్లికబుల్ ఎంత అంట? 20%. ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ట్రాన్సాక్షన్స్ ఏవో చెప్పాడు. ఏ లిమిటెడ్ హాస్ 40% షేర్ హోల్డింగ్. అంటే ఇది ఏంటి? మనకు 40% షేర్ హోల్డింగ్ ఉందంటే మనకు అది అసోసియేట్. అసోసియేట్ గురించి నేను నిన్న మీకు చెప్పాను. మనమేమో ప్రతి ఇయర్ ఎంత రికాగ్నైజ్ చేస్తాం వాళ్ళ పరిస్థితి. ఎంత పెట్టామంట? 45 crores పెట్టి కొన్నామంటది. ఓకే, షేర్ హోల్డింగ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కంట్రోల్ ఇవ్వదు, మాకు తెలుసు. యూజింగ్ ఈక్విటీ మెథడ్ వాడతాం, మనకు కూడా తెలుసా తెలీదా? ఈక్విటీ మెథడ్ క్యారింగ్ వాల్యూ ఎంత ఉందంట? 70 crores ఉందంట యాజ్ ఆన్ డేట్. అంటే మన ప్రాఫిట్స్ ఓసీఎల్ అన్ని యాడ్ చేసుకుంటూ పోతాం కదా, మన షేర్ ఎంత వచ్చిందని. అవునా కదా చెప్పండి. మన ప్రకారం 70 crores ఉంది 31st March 2001 కి. తర్వాత 31st March 2002 కి అది ఎంత అయింది? 75 crores అయింది. ఓకే, కానీ మనం నిజంగా ఇప్పుడు ట్యాక్స్ లో రికార్డ్ చేస్తాం, నిజంగా ప్రాఫిట్స్ వస్తేనే రికార్డ్ చేస్తాం. అంతేనా కదా చెప్పండి. 31st March 2001 కి ఏం జరుగుతుందో చెప్తారా? బుక్ ప్రకారం 70 ఉంది, వాడి ప్రకారం ఎంత ఉంది? 45 ఉంది. అవునా కాదా? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే అసెట్ ఏనా? అసెట్ మనకు 70 ఉంది, అంటే 45 ఉందంటే మనం ఏం క్రియేట్ చేయాలి? లైబిలిటీ క్రియేట్ చేయాలా? డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ క్రియేట్ చేసి ఉండాలి. ఎప్పుడు? 31st March 2001 రోజుకి. ఎంత చెప్తారా? 25 మీద ట్యాక్స్ రేట్ ఇచ్చాడా? 20% అంట. 25 into 20% ఎంత చెప్పండి? ఎంత? 5 crores. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ 75 crores ఉంది. వాళ్ళది ఎంత ఉంది? మళ్ళీ 45 ఉంటుంది వాళ్ళది. అవునా కాదా? మళ్ళీ డిటిఎల్ వస్తుంది ఎంత చెప్పండి? 30 మీద 20% 6. కానీ ఆల్రెడీ 5 క్రియేట్ చేసాం కదా, అప్పుడు ఎంత క్రియేట్ చేయాలి ఎక్స్ట్రాగా? అంతేనా కదా చెప్పండి. సో డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ 6 crores ఇస్ రికాగ్నైజ్డ్ అని మనము, మీకు గుర్తుందా? 31st March 2002 కు ఒకటే అడిగాడు. 6 crores వర్త్ ఉండాలి, కానీ ఆల్రెడీ మనం 5 క్రియేట్ చేస్తుంటే అప్పుడు 1 ఇంకా ఎక్స్ట్రాగా క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? నెక్స్ట్ ఇది అడిగాడు, చార్జ్ ఆర్ క్రెడిట్ టు P&L ఎంత వేయాలి అని అడిగాడు. తర్వాత మీకు చెప్పాను కదా ఎంత వేయాలని చెప్పాను ఇప్పుడే. 1 crore వేయాలి. అది వాడు వేరేగా చేశాడు. అసలు మనం కలిపి చేస్తాం కదరా, ఇది వేరేగా చేశాడు. ఆల్రెడీ లాస్ట్ టైమే 5 చేసాము, మిగతాది ఇప్పుడు చేస్తే సరిపోతుందని చేశాడు. ఓకేనా కాదా చెప్పండి. ఓకే, క్లియర్. సో దానికి ఎంట్రీ ఏంటి? డిఫర్డ్ ట్యాక్స్ ఏం క్రియేట్ చేయాలని చెప్పారు? లైబిలిటీ క్రియేట్ చేయడానికి ఎంట్రీ ఏంటి చెప్పారా? డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీకి ఎంట్రీ ఏంటి? డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ టు డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ. 1 ఓకేనా కాదా? ఇంకోటి ఉంది కదా, దాని పరిస్థితి ఏంటి చెప్పండి. చదవండి. హెడ్ ఆఫీస్ బిల్డింగ్ మనం రీవాల్యుయేషన్ మోడల్ వాడుతున్నామంట. మీకు గుర్తుందా? ఇండియా 16 లో 2 మోడల్స్ ఉంటాయి. ఏంటో చెప్పండి. ఒకటి కాస్ట్ మోడల్, ఇంకోటి రీవాల్యుయేషన్ మోడల్. కాస్ట్ మోడల్ వాడేవాడు ఓన్లీ కాస్ట్ మైనస్ డిప్రిసియేషన్ మైనస్ ఇంపైర్మెంట్ లాస్ చేసుకుంటాడు. రీవాల్యుయేషన్ మోడల్ వాడేవాడు ప్రతి ఇయర్ అన్నికి రీవాల్యుయేషన్ చేస్తాడు లేదా చెప్పండి. బిల్డింగ్ రీవాల్యుయేషన్ చేస్తున్నామంట. క్యారింగ్ వాల్యూ ఆఫ్ ద బిల్డింగ్ ఎంత ఉందంట? 31st March 2001 రోజుకి ఏమైందో చూద్దాం. 40 అంట. ట్యాక్స్ బేస్ ప్రకారం ఆడే చెప్తాడు ఎంత? 22 అంట. ఆడే చెప్పాడు కదా పక్కనే. అవునా కాదా? అప్పుడు ఏమవుతుంది చెప్పండి. డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ అయినా ఎంత? 18 మీద. 18 మీద ఎంత? 20% అంటే 3.6 ఏనా? అంతేనా కాదా? నెక్స్ట్ ఏం జరిగింది? డ్యూరింగ్ ద ఇయర్ ఎండెడ్ ఏ లిమిటెడ్ చార్జ్ డిప్రిసియేషన్ అంతా 2 crores అండ్ క్లెయిమ్ ద ట్యాక్స్ డిడక్షన్ ఫర్ ట్యాక్స్ డిప్రిసియేషన్ ఆఫ్ 1.25. On 31st March 2002 బిల్డింగ్ వాజ్ రీవాల్యూడ్ టు 45 crores. నెక్స్ట్ 45 పట్టుకెళ్ళామంట. ట్యాక్స్ బేస్ ప్రకారం ఎంత ఉంటుందో చెప్తారా? ట్యాక్స్ బేస్ ప్రకారం మీకు గుర్తుంటే 22 లో 1.25 తీసేయాలి. అంతే కదా? ట్యాక్స్ డిప్రిసియేషనే కదా ట్యాక్స్ రికార్డ్స్ లో పోతాయి. రీవాల్యూడ్ ఫిగరే కదరా. అర్థమైందా? 22 - 1.25 ఎంత చెప్పండి. ఎంత ఉంది ఇక్కడ? అంతేనా?
మళ్ళీ డిఫర్ ట్యాక్స్ లైబిలిటీయా ఎంత చెప్తారా? ఎంత? 4 ఏంటి డైరెక్ట్ లెక్కెట్టారా? 4.85 ఏనా? అంతేనా కాదా చెప్పండి? 4.85 ఆల్రెడీ మీరు ఎంత రికాగ్నైజ్ చేశారు? 3.6 రికాగ్నైజ్ చేశారంటే డిఫరెన్స్ ఇంకెంత రికాగ్నైజ్ చేస్తారు? 1.25 ఏనా? అంతేనా కాదా? 1.25 కి ఎంట్రీ పడుతుందా? ఏదది ఏదది ముందు 4.85 వరకు కరెక్టే సరిపోయింది. డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ ఆల్రెడీ 3.6 ఉంది. 40 - 22 3.6 కదా. ఓకే. ప్రియర్ టు రీవాల్యుయేషన్ చెప్పాడు. రిడక్షన్ దిస్ లైబిలిటీ షుడ్ బి క్రెడిటెడ్ టు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్. అదే చెప్తున్నా. న్యూ డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత అన్నారు? 4.85. న్యూ డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ ఇస్ 4.85. ఇంక్రీజ్ ఇన్ డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత? 1.4. ఓకే. అందులో కాంప్రహెన్సివ్ ఇన్కమ్ కి ఎంత వెళ్ళాలి? ఇది కూడా అడిగాడు. పిఎన్ఎల్ కి ఎంత వెళ్ళాలి? అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ కి ఎంత వెళ్ళాలి? మీకు గుర్తుందా? ఓన్లీ పిఎన్ఎల్ ఐటమ్స్ తాలూకువి పిఎన్ఎల్ కి వెళ్ళాలి. అదే కాంప్రహెన్సివ్ ఇన్కమ్ సంబంధించిన దానికి వెళ్ళాలి. మరి ఇప్పుడు రీవాల్యుయేషన్ రిజర్వ్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ సంబంధించిందేనా కాదా చెప్పండి? మొత్తం కలిపే ఆన్సర్ అయితే ఇదే 4.85. ఇప్పుడు ఏది ఎందులోకి ఎంత వెళ్ళాలో తెలియాలో లేదా చెప్పండి? అవునా కాదా? ఈ 4.85 లో రీవాల్యుయేషన్ భాగం ఎంత ఉంది? రీవాల్యుయేషన్ భాగం కానిది ఎంత ఉంది? చాలా మంచి పాయింట్. ఒకసారి జాగ్రత్త చూడండి. ఇప్పుడు అసలు ఈ రీవాల్యుయేషన్ సెకండ్ టైం జరగకపోయి ఉంటే ఈ 40 కోట్లు ఉంది కదా, ఈ 40 కోట్లు కాస్త ఏం జరుగుంటే చెప్పండి. 40 కోట్లు ఆఫ్టర్ రీవాల్యుయేషన్, అవునా? ఓకే. ఈ 40 కోట్లు కాస్త మీరు ఇక్కడ చూస్తే చార్జ్ డిప్రిసియేషన్ ఎంత వేసేవాళ్ళం మనం? 2 crores వేసేవాళ్ళం. అంటే 38 అయ్యి ఉండాల్సింది. అంతేనా కదా చెప్పండి? 38 కాస్త ఇప్పుడు ఏమైంది? 45 అయింది మళ్ళీ. అంటే 7 కోట్ల రీవాల్యుయేషన్ ఏనా? ఇప్పుకుంటారా లేదా చెప్పండి? అర్థమైందా నేను అంటుంది? 7 కోట్ల రీవాల్యుయేషన్ అయినా కాదా చెప్పండి అంటున్నాను. ఆగండి. దీనికన్నా ముందు అసలు ఫస్ట్ స్టార్టింగ్ లో ఇనీషియల్ గా ఎంత కొన్నాం మనకి ఏమైనా చెప్పాడా? ఇనీషియల్ గా ఎంత కొన్నాం ఏమైనా చెప్పాడా అని? 7 7 7 7 7 7 ప్రియర్ టు రీవాల్యుయేషన్ 38 ఏనా మనకు వచ్చింది? 38 అండ్ 20.75 వచ్చింది. ఓకే, అంతే. సరిపోయింది. ఎంత వచ్చింది అంటే 38 కోట్లేమో ఉండుంది. అది 45 crores ఏమో ఏం జరిగింది? రీవాల్యుయేషన్ జరిగింది. మనకి ఈ ఇయర్ దే కదా అడిగాడు, మన ఈ ఇయర్ వస్తున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి. అంటే మొత్తం మనకు కలిపి ఎంత క్రియేట్ చేద్దాం అనుకున్నాం? 1.25 క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అవునా కదా చెప్పండి? 3.6 ఉండేది కదరా. నెక్స్ట్ ఇయర్ కి ఎంత క్రియేట్ చేద్దాం అనుకున్నాం? 4.85 కదరా. అంటే డిఫరెన్స్ ఎంత? 1.25 కదరా. 1.25 లో కొంచెం పిఎన్ఎల్ కి వెళ్ళాలి, కొంచెం అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ కి వెళ్ళాలా? ఏది ఎంత వెళ్ళాలి అంటే ఈ రేషియో ఉందా మన దగ్గర? ఇదేమో 38 ఉంది, ఇదేమో 7 ఉంది. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? అంతేనా కాదా? ఒకసారి ఎంత డివైడ్ చేయండి ఆ రేషియోలో ఒకసారి. ఆహా. ఒకసారి ఇక్కడ అందరూ ఇక్కడ చూడండి ఒకసారి. నేను మీకు ఒకటి చెప్తాను ఒకసారి అండి. ఒకసారి ఇక్కడ చూడండి అందరూ. చూడాలి, ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ 31st March 2001 కి రీవాల్యుయేషన్ చేసి మనకి ఎంత ఇచ్చాడు? 40 అని ఇచ్చాడు. ట్యాక్స్ బేస్ ఎంత ఉంది? 22 ఉంది. ఇంతనే కదా చెప్పండి? 31st March 2002 కి వచ్చేసరికి డిప్రిసియేషన్ దీని ప్రకారం ఎంత మనకు తెలుసు. దీని ప్రకారం ఎంత? 2. దీని ప్రకారం ఎంత? 1.25. ఎంత? అంతేనా కదా చెప్పండి? ఫస్ట్ ఒకవేళ అసలు రీవాల్యుయేషన్ జరగకపోయి ఉంటే, రీవాల్యుయేషన్ జరిగిందని మనకు తెలుసు. రీవాల్యుయేషన్ ఎంత జరిగింది? 7 జరిగిందని తెలుసు. ఎందుకంటే 38 కాస్త ఎక్కడికి వెళ్ళింది? 45కి వెళ్ళింది కాబట్టి. అంతేనా? రీవాల్యుయేషన్ జరగకపోయి ఉంటే ఏం జరుగుండేదో ఒకసారి చెప్తారా? 38 కి 20.75 డిఫరెన్స్ చూసేవాళ్ళమా? ఎంత చెప్తారా? ఆల్రెడీ ఇక్కడికి నాకు ఏం క్రియేట్ అయిందో చెప్పండి ఒకసారి నాకు. ఇక్కడికి ఆల్రెడీ ఏముంది? డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ ఉంది కదా. ఎంత చెప్తారు డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ? 18 మీద 20% అంటే 3.6 అయినా కాదా చెప్పండి? అంతేనా కాదా? తర్వాత ఇప్పుడు నాకు చెప్పండి, 38 - 20.75 ఎంత చెప్తారా?
18 పాయింట్ 18 పాయింట్ దీని డిఫరెన్స్ ఎంత 18.75 దాని మీద ఎంత ఏం చెప్తారా దీని డిఫరెన్స్ ఓకే సారీ 17.25 మీద ఎంత 20% ఎంత చెప్తారా 3 డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ అనా కానీ మీరు ఇక్కడ చూస్తే ఆల్రెడీ డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత ఉంది 3.6 ఉంది ఇప్పుడు మళ్ళీ డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత అంటున్నారు 3.45 అంటే కొంచెం డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ రివర్స్ అవ్వాలా లేదా ఓన్లీ ఇక్కడ వరకే నేను రీవాల్యుయేషన్ తర్వాత లెక్కడదాం ఇక్కడ వరకు ఓకేనా కదా చెప్పండి అలాంటప్పుడు ఎంత రివర్స్ అవ్వాలో చెప్తారా నాకు డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ రివర్స్డ్ ఇన్ పిఎన్ఎల్ పిఎన్ఎల్ లో ఎంత రివర్స్ అవ్వాలి 1.25 ఏనా అవునా కాదా చెప్పండి 0.25 ఏనా 0.15 ఏనా అవునా కదా చెప్పండి అని ఓవరాల్ గా ఏం క్రియేట్ అవ్వాలని అనుకున్నాం ఇప్పుడే డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ 4.85 క్రియేట్ అవ్వాలనుకున్నామా 4.85 ఏంటది ఓవరాల్ గా మనం అనుకున్నాం కదా 45 మైనస్ 20.75 ఇంటూ ఎంత 20% ఎంత చెప్తారా అంతేనా కదా చెప్పండి 4.85 క్రియేట్ అవ్వాలనుకున్నాం అవునా కాదా చెప్పండి అందులో ఇప్పుడు నేను ఏమన్నాను 0.15 డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ రివర్స్ అవుతుంది అని చెప్పాను అంతేనా కాదా చెప్పండి ఒకసారి ఇప్పుడు 4.85 క్రియేట్ అవ్వాలంటే ఎగ్జిస్టింగ్ ఎంత ఒకవేళ అసలు ఇది కాకుండా ఇటు సైడ్ వద్దాం ఎగ్జిస్టింగ్ ఎంత 3.6 ఏనా అవునా కదా ఎగ్జిస్టింగ్ రా 3.6 ఏనా ఓపెనింగ్ లో 4.85 మైనస్ 3.6 ఎంత 1.25 క్రియేట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారు మీరు డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ అవునా కాదా చెప్పండి ఇప్పుడేమో 0.15 రివర్స్ చేయాలని తెలిసింది ఓవరాల్ గా ఏమో 1.25 రావాలి అప్పుడు నేను ఎంత క్రియేట్ చేయాలి చెప్పండి ఇదేమో రివర్స్ అయిపోయింది అప్పుడు నేను కొత్త న్యూ డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత క్రియేట్ చేయాలి ఎవరైనా చెప్పగలరా 1.4 క్రియేట్ చేయాలి ఎందుకు చెప్పండి 1.4 నేను లైబిలిటీ క్రియేట్ చేస్తే 0.15 రివర్స్ అయిపోయి నెట్ కి ఎంత మిగులుతుంది 1.25 మిగులుతుంది ఈ 1.4 ఎక్కడ క్రియేట్ చేయాలి చెప్పండి అది పిఎన్ఎల్ లోనా ఓసీఐ లోనా ఇది ఓసీఐకి వెళ్తుంది ఈ 1.4 ఎందుకంటే ఇది రీవాల్యుయేషన్ ఫిగర్ బేస్డ్ ఈ ఒక్కటి ఎక్కడికి వెళ్తుంది అర్థమైందా ఓకేనా మళ్ళీ ఒకసారి చెప్తాం ఫస్ట్ ఏం జరిగింది 40 ఉంది బుక్స్ లో ట్యాక్స్ ప్రకారం ఎంత ఉంది 22 ఉంది అప్పుడు కూడా ఇది జరుగుంటది ఇలాగే సేమ్ కానీ అప్పుడు ఎంత జరిగిందో మనకు తెలియదు ఎందుకంటే ఇనిషియల్ క్యారింగ్ అమౌంట్ బుక్స్ ప్రకారం ఎంత దీని ప్రకారం ఎంత మనకు తెలియదు కాబట్టి ఓకేనా అందుకనే ఫస్ట్ ఏం చేసా 40 మైనస్ 20 అసలు రీవాల్యుయేషన్ లేకపోయింటే డిప్రిసియేషన్ ఇచ్చాడు కదా రెండింటికి ఇక్కడ 2 ఇక్కడ 1.25 అంటే ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ 38 వస్తుంది ఇక్కడ అంతా 20.7 అసలు ఏం జరగపోయినా మనం ఏం చేస్తుండే వాళ్ళం 38 మైనస్ 20.75 అంటే ఎంత 17.25 మీద 20% అంటే ఎంత 3.45 డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ క్రియేట్ చేయాల్సి వచ్చి ఉండేది ఆల్రెడీ ఎంత క్రియేట్ చేసాం మనం 3.6 క్రియేట్ చేసాం కాబట్టి కొంచెం రివర్స్ చేసేయాలి ఎంత రివర్స్ చేయాలి 0.15 రివర్స్ చేయాలి అంతేనా కదా ఇది పిఎన్ఎల్ కి రివర్స్ చేసేస్తాం కానీ ఓవరాల్ గా ఏం చేయాలో మనకు తెలుసు కదా ఓవరాల్ వ్యూ ఏంటో చెప్పండి ఓవరాల్ గా డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ 4.85 క్రియేట్ చేయాలని తెలిసింది ఎలా తెలిసింది 45 కి 20.75 కదా అల్టిమేట్ గా డిఫరెన్స్ అవునా కదా చెప్పండి ఏ విధంగానైతేనే అసెట్ వాల్యూ మారిందా అల్టిమేట్ గా అయితే ఇదిగో ఈ 4.85 క్రియేట్ అవ్వాలి అంతేనా పాత దాన్ని తీసేస్తే ఎంత క్రియేట్ అవ్వాలి 1.25 క్రియేట్ అవ్వాలి 1.25 క్రియేట్ అవ్వాలి ఓవరాల్ గా ఆల్రెడీ 0.15 పిఎన్ఎల్ కన్నం పెట్టారు మరి ఇంకెంత క్రియేట్ చేయాలి 1.25 మైనస్ ఆఫ్ మైనస్ 0.15 ఏనా అప్పుడు ఆటోమేటిక్ ప్లస్ అవుద్దా ఎంత 1.4 అయినా అవునా కదా చెప్పండి ఈ 1.4 నేను కొత్త డీటెయిల్ ఎక్కడ క్రియేట్ చేయాలి ఓసీఏలో క్రియేట్ చేయాలి అంటే ఏమవుతుంది చెప్పనా సింపుల్ గా పిఎన్ఎల్ లోనేమో డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ రివర్స్ అయిందంటే ఇటు సైడ్ పడుతుందా ఎంత 0.15 పడుతుంది ఇది పిఎన్ఎల్ లో ఓసీఏలోనేమో డెబిట్ సైడ్ పడుతుంది మళ్ళీ ఖర్చు ఎంత 1.4 నెట్ గా ఎంత పడినట్టు రెండు పిఎన్ఎల్ లాంటివేనా అల్టిమేట్ గా 1.25 కన్నం పడిందా లేదా మనకు అదే కదా కావాలి అదే కదా జరిగింది ఓకేనా కాదా ఇది మ్యాటర్ ఒకసారి రాగండి సరిపోయింది ఇప్పుడు 1.4 తీసుకెళ్లి అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ 0.15 తీసుకెళ్లి పిఎన్ఎల్ లో క్రెడిట్ సైడ్ చేయాలి అర్థమైందా మంచి క్వశ్చన్ చెప్పండి 3.45 ఏది 3.45 ఫిక్స్ కాదు ఈ 3.45 ఎలా లెక్కెట్టారు చెప్పు ఇక్కడ 38 ఉండుంటే
అని లెక్క పెట్టాం. రీవాల్యుయేషన్ చేయలేదు నేను చూడు. రీవాల్యుయేషన్ చేస్తుంటే ఆ 38 కాస్త ఎక్కడికి వెళ్ళి ఉండేది, 45కి వెళ్ళి ఉండేది. కానీ రీవాల్యుయేషన్ చేయకుండా ఉండుంటే ఏం జరుగుండేదో లెక్కెట్టి దాని ముందు P&L పంపించి రీవాల్యుయేషన్ జరగడం వల్ల జరగాల్సిన ఫిగర్ అల్టిమేట్ గా బ్యాలెన్సింగ్ ఫిగర్ కింద వేసాం. ఇది ఎలా లెక్కెట్టాను, ఒకవేళ రీవాల్యుయేషన్ లేకపోతే ఓకేనా కదా? ఎందుకు ఎక్కడ ఇచ్చావు చెప్పు, 2 టైమ్స్ ఎఫెక్ట్. ఇప్పుడు అల్టిమేట్ గా ఎఫెక్ట్ ఇదే కదా నువ్వు ఇచ్చింది, ఇదే కదా నువ్వు అల్టిమేట్ గా ఇచ్చిన ఎఫెక్ట్. 0.15 P&L లో క్రెడిట్ సైడ్ ఏమన్నాను, 1.4 OCA లో డెబిట్ సైడ్ ఏమన్నాను. అల్టిమేట్ గా ఎంత వెళ్ళింది, ఎంత వెళ్ళింది డిఫరెన్స్? 1.25 అయినా నువ్వు అదే కదా ఇద్దాం అనుకుంటున్నావు ఇందాక నుంచి, అదే కదా ఇచ్చావు. ఇక్కడ మ్యాటర్ ఏంటి, దేనికి ఎంత వెళ్ళాలి అనే దాని మీద మ్యాటర్. అసలు రెండు P&L ఐటమ్సే అనుకో, అసలు ఈ బాధ రాదు, అప్పుడు సింపుల్ గా వేస్తుండాలి. కానీ ఇందులో ఒకటి OCA ఎఫెక్ట్ అయ్యే ఐటమ్ ఉంది కాబట్టి ఈ బాధ. తీసావా, ఎంత తీస్తావు ఇది, తీస్తావు తీసుకో. ఎలా వచ్చేస్తుంది, ఎలా వేస్తా, ఎలా వేస్తా, ఇలా ఇవ్వచ్చు. ఇది డైరెక్ట్ గా ఎలా లెక్కెట్టచ్చు తెలుసా, ఈ 1.4 ఫిగర్ ఇలా లెక్కెట్టచ్చు. 45 ఉంది కదా రీవాల్యూడ్ ఫిగర్, క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది, దీని మీద డిఫరెన్స్ ఎంత, ఆ 7 మీద ఎంత వేసుకో, అదే వస్తుంది ఆన్సర్ ఎప్పుడైనా. అంతే అంతే, ఇది ఓసీకి వెళ్తుంది. తీరా అదే కదా మనకు కావాల్సింది, ఇందాక నుంచి రీవాల్యూడ్ ఫిగరే కదా ఎక్కడికి వెళ్తుంది అని బాధ. ఓకేనా కదా, క్లారిటీ ఉంది కదా. నెక్స్ట్ దానికి వెళ్తున్నాను నేను. ఓకే, 9th వన్ చెప్తారా నాకు ఆన్సర్, 9th వన్. కే లిమిటెడ్ పర్చేస్డ్ అన్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఎంత కొన్నదంటే 2 lakhs. ఇన్వెస్ట్మెంట్ ని ఫెయిర్ వాల్యూ త్రూ ఓసీఏకి మెజర్ చేస్తుందంట. అంటే దీంట్లో వచ్చే డిఫరెన్సెస్, డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ అసెట్ కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఓసీఏకి వెళ్ళాలి. 31st March 2002కి ఏమైందంటే ఫెయిర్ వాల్యూ ఎంత మెజర్ చేశారు, 2,40,000. మీరు నాకు చెప్పండి, 2,40,000 అంటే ఫస్ట్ మన బుక్స్ ప్రకారం 2,40,000, కానీ ట్యాక్స్ ప్రకారం 2 lakhs. అప్పుడు ఏం క్రియేట్ చేయాలి చెప్పండి, మామూలుగా ఎక్కడ వరకు చదివితే డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ అనా, డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ క్రియేట్ చేయాలి, లేదా 40,000 మీద ఎంత పర్సెంటేజ్ అయితే అంత పర్సెంటేజ్ డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ క్రియేట్ చేయాలి. అంతేనా కదా చెప్పండి, అది కూడా ఎక్కడ క్రియేట్ చేయాలి, ఓసీఏలోనా P&Lలోనా, ఓసీఏలో క్రియేట్ చేయాలి. ఆడు చెప్తున్నాడు కదా, ఆడు FVTOC ఆప్షన్ తీసుకున్నానని ఆడే చెప్తున్నాడు కదా, అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ద్వారా మెజర్ చేస్తాడు చేంజెస్. ఇన్ ద ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ అన్రియలైజ్డ్ గెయిన్స్ అండ్ లాసెస్ ఆర్ నాట్ ట్యాక్సిబుల్ అన్లెస్ దెన్, అది మాకు తెలుసు, అందుకనే కదా డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ లైబిలిటీ వస్తుంది. నిజంగా గెయిన్ కాకపోతే చేయొద్దు అని అంటున్నాడు. కే లిమిటెడ్ హాస్ నో ఇంట్రెస్ట్ ఆఫ్ సెల్లింగ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫోర్సేబుల్ ఫ్యూచర్. అవన్నీ మనకి ఇప్పుడు అనవసరం. సో ప్రస్తుతానికి అయితే డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ క్రియేట్ అవుతా లేదా 40,000 మీద, 40,000 మీద ట్యాక్స్ పర్సెంటేజ్ 25% అంట, 10,000 అయినా ఓకేనా కదా. ఇది తీసుకెళ్ళి ఎక్కడ రిపోర్ట్ చేయాలని చెప్పాను, ఆధార్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ లో రిపోర్ట్ చేయాలి. ఓకేనా, సింపులే కదా. సెకండ్ పాయింట్ చదవండి. K Limited sold products to A Limited, a wholly owned subsidiary operating in the same jurisdiction as K Limited, for 80,000 అమ్మేమంట. Goods had cost to K Limited for 64,000. Okay. Had sold 40% of these goods, selling the remaining during next year. అసలు కే పైన వాళ్ళేనా, ఏ ఎవరు, ఏ కొత్తడు కదా ఇప్పటి వరకు వచ్చింది, కొత్తడా. ఏమో ఏ కమ్మాడు, హోల్లీ ఓన్ సబ్సిడరీ అంటే మొత్తం 100% మందే, అంతేనా కదా చెప్పండి. సేమ్ జ్యూరిస్డిక్షన్ ఎంత కమ్మాడు, 80,000 కమ్మాడు. గూడ్స్ ఎంత ఖర్చు అయ్యాయంటే ఇడికి 64,000 అయ్యాయంట. ఏ లిమిటెడ్ హ్యాడ్ సోల్డ్ 40% ఆఫ్ దీస్ గూడ్స్, సెల్లింగ్ ద రిమైనింగ్ డ్యూరింగ్ ద నెక్స్ట్ ఇయర్. ఇది ఎందుకు చెప్పాడంటే, మనం హోల్లీ ఓన్ సబ్సిడరీకి ఇచ్చినప్పుడు డబ్బులు తీసుకుంటామా, తీసుకోము. అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఏనా ఈ 16,000. నిజంగా చేతికి ప్రాఫిట్ వస్తుందా, బయటోడికి అమ్ముంటే 80,000 అమ్ముండేవాడివి, 64,000 ఖర్చు అయినట్టు, అప్పుడు ఆ 16,000 ఏమో మనకేంటి ప్రాఫిట్ వచ్చినట్టు.
లేదా ఇప్పుడు ఈడీకి అమ్మినా కూడా ఇప్పుడు ఒకసారి చూడండి, పోనీ డబ్బులకి అమ్మాడు అనుకోండి, ఒకసారి ఆగండి. డబ్బులకి అమ్మాడు అనుకుందాం, నేను కే ఆడే నేను ఆడికి ఎంత కమ్మాను, 80,000 అమ్మాను. నా దాంట్లో ఎక్కడ కనిపిస్తుంది అది, సేల్స్ లో కనిపిస్తుంది. ఆడ దాంట్లో ఎక్కడ కనిపిస్తుంది, పర్చేస్ లో కనిపిస్తుంది. అల్టిమేట్ గా ఇద్దరు బ్యాలెన్స్ షీట్లు కలుపుతామా కన్సాలిడేషన్ జరిగేటప్పుడు, కలపాలా లేదా? కలిపేటప్పుడు నా సేల్స్ నా పర్చేస్ నేనే 2 వైపులు వేసుకుని నా ప్రకారం నేనే ప్రాఫిట్ వేసుకుంటాను 16,000. వేయకూడదు కదా, అవునా కాదా చెప్పండి. ఇప్పుడు బాధ ఏంటి, ఆ ఏ లిమిటెడ్ గాడు, ఈ దీపక్ గడు కొన్నాడు కదా, ఈ దీపక్ గడు బయట వాళ్ళకి ఎన్ని అమ్మేశాడంట, 40% గూడ్స్ అమ్మేశాడంట. అంటే క్లోజింగ్ స్టాక్ లో ఇంకా ఉండిపోయిందా, ఎంత ఉండిపోయింది చెప్పండి, 60% గూడ్స్ ఉండిపోయా. ఆ 60% గూడ్స్ ఏ వాల్యూకి ఉన్నట్టు, దీపక్ గడి దగ్గర ఏ వాల్యూకి ఉంటాయి చెప్పండి, ఆ సెల్లింగ్ ప్రైస్ కు ఉన్నట్టేనా. ఎందుకు, దీపక్ గడ్ ఎవరి దగ్గర, దీపక్ గడ్ దృష్టిలో కాస్ట్ అంటే ఏంటి, నా దగ్గర నుంచి ఎంత కొనుక్కున్నాడో ఆడికి అదే కాస్ట్. అంతేనా కదా చెప్పండి, లాజికా కాదా? అలాంటప్పుడు దీపక్ గడ్ ఏమని ఆలోచిస్తాడు, 100% నేను 80,000 కొన్నానంటే 60% ఎంత కొన్నట్టు, 80,000 60% ఎంత, 48,000 దీపక్ గడ్ ఇదే కదా అనుకుంటాడు. 48,000 కాస్ట్ అనుకుని క్లోజింగ్ స్టాక్ లో కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఆర్ ఇస్ లోవర్ అంటే 48,000 చూపిస్తాడు. అంతేనా కాదా చెప్పండి. కానీ నాకు తెలుసు కదా కాస్ట్ 48 అది, అందులో అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఉండిపోయిందా లేదా చెప్పండి, అవునా కదా చెప్పండి. ఇప్పుడు అది నిజంగా బయట కమ్మిసి ఉంటే నాకు బాగా ప్రాబ్లమే ఉండదు కాదు, ఎందుకు చెప్పండి. హలో, ఆగుతున్నాను ఎవరండి బ్రో, ఒక్క హాఫ్ అన్ అవర్ లో చేయను, నేను క్లాస్ మధ్యలో ఉన్నాను. ఒకసారి చూడండి, ఇప్పుడు ఆడ అమ్మేసి ఉంటే నాకు ప్రాబ్లం ఎందుకు ఉండదో చెప్పనా. నేను ఫస్ట్ సేల్స్ చేశాను, ఎంత వేసాను చెప్పండి, 80,000 సేల్స్ చేశాను. ఆడు ఫస్ట్ పర్చేస్ చేశాడు, ఎంత వేసాడు చెప్పండి. ఇప్పుడు పర్చేస్ ఎంత వేస్తాడు, 80,000 వేస్తాడా లేదా చెప్పండి. నాకు ఫస్ట్ ఇవి ఎంత అయ్యాయి, 64,000 అయ్యాయి. అంటే నేను పర్చేస్ లో 64,000 వేసి ఉంటానా, అంతేనా కదా చెప్పండి. వీడు అల్టిమేట్ గా అమ్మేశాడు అనుకుందాం, 1 lakh అమ్మాడు అనుకుందాం, అన్ని అమ్మేశాడు అనుకుందాం, ఆడు 1 lakh సేల్స్ వేస్తాడా, అవునా కాదా చెప్పండి రా. ఇప్పుడు 80 క్యాన్సిల్ అయిపోద్దా కన్సాలిడేట్ చేసేటప్పుడు అల్టిమేట్ గా ఏం మిగులుతాయి చెప్తారా నాకు, సిఎఫ్ఎస్ లో ఇక్కడ 64 మిగులుతాయి, ఇక్కడ 1 lakh మిగులుతాయి. అల్టిమేట్ గా ఇద్దరు కలిసి చేసింది అదే కదా ఘనకార్యం. 64 కొన్నారు, 1,00,000 అమ్మారు, ఇద్దరు కలిపి ప్రాఫిట్ సరిపోయిందా లేదా చెప్పండి. అదే కదా కావాల్సింది. ఇప్పుడు ఇలా ఉండుంటే బాధ ఉండకపోయి ఉండేది. కానీ బాధ ఎందుకు వచ్చింది, ఈడి మొత్తం అమ్మలేదు, కొంచెం క్లోజింగ్ స్టాక్ లో తగలెట్టాడు. అంత క్లోజింగ్ స్టాక్ లో తగలెట్టాడు 40%, 40% అమ్మేశాడంట, అంటే 60% క్లోజింగ్ స్టాక్ లో తగలెట్టాడు. అంటే 48,000 క్లోజింగ్ స్టాక్ లో చూపిస్తున్నాడా. ఈ 48,000 కలిపేటప్పుడు నాకు కూడా క్లోజింగ్ స్టాక్ లో ఎంత వస్తుంది, 48,000 వస్తుందా. కానీ అది నిజమా 48,000, అది కాస్ట్ ఆర్ ఎన్ఆర్వియా, కాదు కదా, విచ్ ఎవరేజ్ లోవర్ కే కదా మెజర్ చేయాలి. అప్పుడు ఇందులో ఉన్న అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ని నేను మైనస్ చేయాలా లేదా చెప్పండి. అర్థమైంది మీకు బాధ ఏమొచ్చిందో, ఇది మ్యాటర్. ఇక్కడ దీని గురించి క్వశ్చన్ అనమాట, జాగ్రత్త చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ లో కే లిమిటెడ్ మనం ఫస్ట్ ఏం చేస్తుంటాము, 16,000 ప్రాఫిట్ అని జనరేట్ చేస్తుంటాం. ఎందుకు చెప్పండి, మనం 64,000 కొన్నాము, 80,000 అమ్మినట్టుగా చూపించాం, అంతేనా కాదా. అప్పుడు ఆబ్వియస్లీ 16,000 ప్రాఫిట్ అని చూపిస్తాను, 16,000 25% ఏమై ఉంటుంది, 4,000 ట్యాక్స్ లైబిలిటీ క్రియేట్ అయిపోయి ఉంటుంది నాకు. నా పరిస్థితి అదేనా, ఇదిగో చూసుకోండి, 16,000 లైబిలిటీయా, దీని మీద ట్యాక్స్ కట్టాలా, ఎంత కట్టాలి, 25% కట్టాలా, అంతేనా కాదా చెప్పండి. దిస్ లైబిలిటీ వుడ్ బి షోన్ as కరెంట్ లైబిలిటీ as చార్జ్ as ఎక్స్పెన్స్. నేను పిఎండ్ఎల్ ఎక్స్పెన్స్ కింద వేసి ఉంటాను, కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ కింద. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఇన్వెంటరీ ఏదైతే ఉందో దాని క్యారింగ్ వాల్యూ ఎంత ఉంటుంది చెప్పండి. మన ప్రకారం ఎంత ఉండాలి యాక్చువల్ గా, అది 64,000 ఖర్చు చేసింది, అవునా కాదా. 64,000 అంటే 60% ఎంత ఉండాలి చెప్పండి, 38,400 ఉండాలా లేదా. కానీ ట్యాక్స్ రికార్డ్స్ ప్రకారం ఎంత ఉంటాయి చెప్పండి, ట్యాక్స్ రికార్డ్స్ ప్రకారం ఆడి వేరు నేను వేరు, అవునా కదా చెప్పండి. నేను కన్సల్టేషన్ చేసినప్పుడు ఎంతకీ చూపిస్తాను అంటాను, ఎందుకు చెప్పండి, ఇది నిజం కాదు, ఇది అబద్ధం అని అంటాను నేను. కానీ పాపం ట్యాక్స్ రికార్డ్స్ కి ఈడు వేరేగా ట్యాక్స్ వేస్తాడు, ఈడు వేరేగా ట్యాక్స్ కడతాడు, అంతేనే కదా చెప్పండి. ట్యాక్స్ రికార్డ్స్ ప్రకారం దీని బేస్ అంతా 48. అంతేనా కదా. ఇన్కమ్ ట్యాక్స్ వాడికి దీపక్ గడికి ఎలా తెలుసు, దీపక్ గడి ఎలా తెలుసు, దీపక్ గడి ఏదో వస్తువు కొన్నాడు, క్లోజింగ్ స్టాక్ 48,000 ఉంది, 48,000 ట్యాక్స్ బేస్. మన ప్రకారం మనం కన్సల్టేషన్ చేసేటప్పుడు ఏం చేస్తాను నేను చెప్తాను, అంతేనా కదా. దీని వల్ల డిఫరెన్స్ వస్తుందా లేదా చెప్పండి, ఎంత వస్తుంది చెప్పండి. నేనేమో 38,400 చూపిస్తాను అంటున్నాను, ఆడేమో ఏమంటున్నాడు 48 చూపించాలంటున్నాడు. ఆలోచించండి రా,
నేను చెప్పాను ఇందాకలా అంతా. ఇప్పుడు ఎలిమినేట్ చేయాలి అవన్నీ అవన్నీ ఎక్కడ నేర్చుకుంటాం? కన్సల్టేషన్ లో నేర్చుకుంటాం. ఇప్పుడు ఎలిమినేట్ చేయడానికి గురించి కాదు కదా ఇది ఏ చాప్టర్. ఇన్కమ్ ట్యాక్సెస్ దీని పరిస్థితి ఏంటి? ఎలిమినేట్ చేస్తారు, అల్టిమేట్ గా ఎలిమినేట్ చేస్తారు. అందుకని మీకు ఎంత వస్తుంది అని చెప్పాను, 38,400 వస్తుంది. ఎందుకంటే అల్టిమేట్ గా కాస్ట్ కి చూపించాలి, అందులో ఉన్న అన్రియలైజ్ ప్రాఫిట్ ని తీసేయాలి. అలాంటప్పుడు 38,400 కి చూపించాలి. కన్సల్టేషన్ లో నేర్చుకుంటాం అది. కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఏమంటున్నాడు, 48,000 ఉంది కదా అంటున్నాడు. మనం ఇప్పుడు పెంచాలంటే ఏం క్రియేట్ చేయాలి చెప్పండి? అసెట్, డిఫర్ ట్యాక్స్ అసెట్ అయినా కాదా? ఎంత చెప్పండి డిఫర్ ట్యాక్స్ అసెట్? డిఫరెన్స్ ఎంత? 9,600 అయినా? దాని మీద ఎంత? 25% అయినా ఎంత? 2,400. ఇదే ఆన్సర్. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా? సార్ అంటే కన్సల్టేషన్ టైంలో ఏం జరుగుతుంది చెప్పరా? ఇక్కడ సంబంధం లేదు. కన్సల్టేషన్ టైంలో ఏం జరుగుతుంది అంటే మీకు చెప్తున్నాను కదా, ఈ 48 ఉంది కదా, కన్సల్టేట్ చేసినప్పుడు దీన్ని ఎలిమినేట్ చేస్తాం, క్లోజింగ్ స్టాక్ క్రెడిట్ అవుతుంది అనమాట. ఎంత? ఆ 9,600 డెబిట్ పిఎన్ఎల్ కి అవుతుంది, నేను మీకు చెప్తాను అక్కడ. అక్కడ చూసుకుంది పిఎన్ఎల్ కి ఎంత క్రెడిట్ అవ్వాలి, ఎన్సీఏకి ఎంత ఎంత డెబిట్ అవ్వాలి, అవన్నీ తర్వాత. ఓకేనా? ప్రస్తుతానికి ఇవి మనకు కాదు. ఓకేనా కాదా? ఇది మ్యాటర్ క్లియర్. ఓకే, నెక్స్ట్ ఇది రాసుకుంటారు ఏమైనా? ఇది ఎవరిది, ఇది ఎవరిది? ఇది ఫస్ట్ ఎవడు? కే కే లిమిటెడ్ ఇది. ఇది ఏ లిమిటెడ్ ఇది. అందరికి ఓకేనా కాదా చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ చూద్దామా? ఉం? ఆ. ఏది సి ఉంది కదా, సి క్వశ్చన్ చూడండి ఒకసారి. సి క్వశ్చన్ చూడాలి అందరూ. 31st October, K Limited received 2 lakhs from a customer. This payment was in respect of services to be provided by K Limited. అంటే అడ్వాన్స్ వచ్చింది మనకి, అంతేనా? రికాగ్నైజ్ రెవెన్యూ ఫ్రమ్ 1st November నుంచి 31st July వరకు మనం ఎంత రికాగ్నైజ్ చేసాము? 1,20,000 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్ ఇన్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2002. 1,20,000 రెవెన్యూ కింద రికాగ్నైజ్ చేసాం. మిగతా రెవెన్యూ ఎప్పుడు రికాగ్నైజ్ చేస్తాం? నెక్స్ట్ ఇయర్ రికాగ్నైజ్ చేస్తాం. కానీ కే లిమిటెడ్ ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ ఏమంటుంది? 2 lakhs రిసీవ్ అయింది కదా, మొత్తం ప్రాఫిట్ కింద చూపించండి అని సింపుల్ గా చెప్పాలంటే మనకి ప్రకారం ఇంకో 80,000 అడ్వాన్స్ ఉందిరా. ప్రకారం ఉందా లేదురా? అడ్వాన్స్ అంటే ఏం చెప్పండి, లైబిలిటీ అసెట్? అడ్వాన్స్ మనం తీసుకున్నాం కదా, లైబిలిటీ అయినా కదా చెప్పండి. మనకు లైబిలిటీ ఉంది, ఆడికి ఏం లేదు. లైబిలిటీని తగ్గించాలి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అసెట్ క్రియేట్ చేయాలి. ఎంత? 80,000 మీద 25%. ఏం క్రియేట్ చేయాలి? అసెట్. ఓకేనా కాదా చెప్పండి? 80,000 మీద 25% ఎంత? 20,000 ఏనా? క్లియరా కాదా చెప్పండి? ఓకేనా కాదా? 10th వన్ చూద్దామా? ఎన్ని క్వశ్చన్స్ అన్నారు? ఇది ఒకటి ఎంత ఉంది? చిన్నవి ఏమైనా ఉన్నాయేమో చూద్దాం, చూడండి ఫస్ట్. ఇది కంటిన్యూషన్, ఇది కంటిన్యూషన్ అంట. 10, 11, 12 కంటిన్యూషన్ క్వశ్చన్స్. ఇది చూడండి ఫస్ట్ 10, 11, 12 వదిలేసారంటే ఇక్కడికి ఫాస్ట్ గా. ఫాస్ట్ చెప్పండి రా. అరే చిన్నపిల్లల క్వశ్చన్లు రా ఇవన్నీ, డిప్రిసియేషన్లు ఇవన్నీ. ఇవి మీరు చేసుకుంటారు కదా. ట్యాక్స్ బేస్, డిఫర్ ట్యాక్స్, లైబిలిటీ అసెట్, జస్ట్ సెట్ క్యారింగ్ అమౌంట్ ఇచ్చాడు రా. ఓకేనా? ఇది ఏంటో చెప్పండి. ఓకే, అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ 4,373 చూపించాం. ప్రాఫిట్ 5 crores వస్తే రిమైనింగ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ అయితే మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? ప్రాఫిట్ రికాగ్నైజ్ చేసేస్తామా లేదా? అది ఈక్విటీ మెథడ్ రా. మనం ఎంత చూపిస్తాం? 4,373 చూపించాం మనం. 4,373 తో పాటు ఒక 5 crores ప్రాఫిట్ వచ్చింది, మన షేరే కదా, మొత్తం 100% మందే కదా. మనం ఎంత చూపిస్తాం? 4,378 చూపిస్తాం. కానీ ట్యాక్స్ బేస్ ఏమో ఒరిజినల్ కాస్ట్ కే ఉంటుంది. అది మనకు తెలుసా తెలీదా? ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ పెరిగింది, ఆడిది అలాగే ఉంది. మనం ఆబ్వియస్లీ ఏం క్రియేట్ చేయాలి? లైబిలిటీ క్రియేట్ చేయాలి. అంతకి 5 crores మీద ఎంత? 15% ఎంత చెప్తారా?
0.75 ఏం చేయాలి ఆగండి కాకపోతే మీకు చెప్పాను నేను గుర్తుంటే మనమే కదా కంప్లీట్ గా కంట్రోల్ చేస్తున్నాం డివిడెండ్ పాలసీ ఎవరి చేతిలో ఉంటది మన చేతిలోనే ఉంటదా డివిడెండ్ డిక్లేర్ చేయాలనుకున్నా వద్దనుకున్నా ఎవడు చేస్తాడు మనమే చేస్తాము అప్పుడు మీకు ఏం చెప్పాను రికాగ్నైజ్ చేయొద్దు అని చెప్పానా లేదా నిన్న మీకు పాయింట్ చెప్పాను లాస్ట్ లో గుర్తుందా సబ్సిడీ పాయింట్ చెప్పినప్పుడు ఇక్కడ చూడండి సేర్ ఫర్ డిఫర్డ్ ట్యాక్స్ ఇస్ జనరలీ నాట్ ప్రొవైడెడ్ ఓకేనా కాదా చెప్పండి అర్థమైందా లేదా ఇది నేను చెప్పానా లేదా నిన్న పాయింట్ నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఎందుకు వచ్చింది అసలు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ గురించనే కాదు నేను నార్మల్ గా ట్యాక్స్ రేట్ గురించి చెప్తున్నాను ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనే కాదు నువ్వు నార్మల్ గా ఆలోచించు ఇప్పుడు డివిడెండ్ పంచాలా పంచకూడదా అనేది ఎవరి చేతిలో ఉంటది మన చేతిలోనే కదా ఉంటది అలాంటప్పుడు మరి ఏది క్రియేట్ చేయదు ఇది ఇప్పుడు టెంపరీ డిఫరెన్సెస్ మన కంట్రోల్లో లేని టెంపరీ డిఫరెన్సెస్ మన కంట్రోల్లోనే ఉంటే అది ఎందుకు అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ చూడు 50% షేర్స్ ఉన్నాయి అది పూర్తిగా మన కంట్రోల్లో ఉందా 51 ఉంటే మన కంట్రోల్లో ఉన్నట్టు 50 కదా ఉంది మన కంట్రోల్ ఉన్నాడు లేదా లేదు ఇప్పుడు చెప్పండి సేమ్ కాన్సెప్ట్ ప్రాఫిట్స్ 50 crores వచ్చాయంటే 1050 అవుద్దా వాటి ప్రకారం ఎంత ఉంటుంది 1000 ఉంటుందా అవునా కదా చెప్పండి మరి అలాంటప్పుడు 50 crores తేడా వచ్చిందా డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ క్రియేట్ చేయాలా ఎంత 15% ఎంత చెప్తారా 7 పాయింట్ క్రియేట్ చేయాలి ఇక్కడ మీరు కంట్రోల్ చేయగలిగారా అందుకనే క్రియేట్ చేయాలి అర్థమైంది డిఫరెన్స్ రెండింటికి ఓకే ఫోర్త్ క్వశ్చన్ చెప్తారా ఇది నేను నిన్న మీకు తీసుకున్న ఎగ్జాంపుల్ అదే ఫస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా 105 years రా స్ట్రైట్ లైన్ మెథడ్ ఫాలో అయిన వాళ్ళు ఇలా చేస్తారు ఇది డైరెక్ట్ నిన్న చెప్పిన ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఇది చూడండి ఇది మనకు తెలుసు కదా ఏం చేయాలో ఆగండి బిజినెస్ కాంబినేషన్ సంబంధించిన క్వశ్చన్ మనం ముందు ఏం చేయాలి చెప్పండి ఆడే ఫెయిర్ వాల్యూ ఇచ్చాడు ఆడే టెంపరీ డిఫరెన్స్ కూడా ఇచ్చాడు టెంపరీ డిఫరెన్స్ ఏమైంది తగ్గింది చూసారా అవునా కాదా 25 crores తగ్గారా అంతేనా మీరు నా చెప్పండి 25,000 క్రోర్స్ 25,000 అది 25,000 రా మీరు నా చెప్పండి 25,000 మన ప్రకారం తక్కువ ఉంది వాటి ప్రకారం ఎక్కువ ఉంది ట్యాక్స్ బేస్ ప్రకారం ఇప్పుడు ఏం క్రియేట్ చేయాలి అసెట్ క్రియేట్ చేయాలా లేదా చెప్పండి ఎంత క్రియేట్ చేయాలి డిఫర్ ట్యాక్స్ అసెట్ 25,000 మీద ఎంత 30% ఎంత 7,500 క్రియేట్ చేయాలా లేదా చెప్పండి అంటే 7.5 అనుకోండి పోనీ ఇక్కడ లెక్కల ప్రకారం అంతేనా ఇప్పుడు అసెట్ అంటే ఎక్కడికి వెళ్తుందా 570 కాస్త పెరుగుతుందా 7.5 570 కాస్త పెరిగింది అనుకోండి ఇది కూడా పెరుగుతుందా అంతేనా కాదా ఇప్పుడు గుడ్ విల్ తగ్గుతుందా లేదా చెప్పండి ఎంత ఇది ఎంత ఉన్నది 30 ఉందంటే ఇది 22.5 అవుద్దా అవునా కాదా చెప్పండి అయిపోయింది ఆన్సర్ అంతే ఇక 7.5 గుడ్ విల్ ఎంత అయింది 22.5 ఈ ఎంట్రీ తెలుసు కదా బిజినెస్ కాంబినేషన్ ఎంట్రీ అన్ని డెబిట్ కొట్టి లాస్ట్ క్రెడిట్ ప్లస్ ఓకేనా కాదా చెప్పండి అర్థమైందా లేదా నెక్స్ట్ 6 చెప్తారా బి లిమిటెడ్ ఇస్ న్యూలీ ఇన్కార్పొరేటెడ్ ఎంటిటీ ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో యాజ్ ఆన్ ద ఫాలోయింగ్ టెంపరీ డిఫరెన్సెస్ ఉన్నాయంట టాక్సిబుల్ టెంపరీ డిఫరెన్సెస్ ఎంత ఉన్నాయంట రిలేటింగ్ టు యాక్సిలరేటింగ్ డిప్రిసియేషన్ 9,000 దీస్ ఆర్ ఎక్స్పెక్ట్ టు రివర్స్ ఈక్వల్లీ అని చెప్తున్నాడు అంటే 3,000 తర్వాత ఆ 3,000 ఆ 3,000 తర్వాత నిల్ ఎందుకంటే 3 years చెప్పాడు కదా అవునా కాదా చెప్పండి ఆడు ఏమంటున్నాడు టాక్సిబుల్ టెంపరీ డిఫరెన్సెస్ ఉన్నాయి టాక్సిబుల్ టెంపరీ డిఫరెన్స్ అంటే ఫ్యూచర్ లో కట్టాలా లేదా చెప్పండి అంటే ఇవన్నీ ఏంటి డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ బ్యాచ్ ఇవి ఖచ్చితంగా రికాగ్నైజ్ చేయాలి మీకు గుర్తుందా 333 నిల్ డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్ ఎంత ఉన్నాయంట 4,000 ఉందంట రెస్పెక్ట్ రివర్స్ ఈక్వల్ ఓవర్ 4 years అంటే 1,000 1,000 1,000 1,000 అయినా వీటి ఏ బ్యాచ్ ఇవన్నీ డిటిఏ బ్యాచ్ మీకైతే ఇంకే ప్రాఫిట్స్ రావంట లాసెస్ వస్తాయంట నెక్స్ట్ 5 years పాటు లాసెస్ క్యాన్ బి క్యారీ ఫార్వర్డ్ బట్ నాట్ బ్యాక్వర్డ్స్ అంట బ్యాక్వర్డ్స్ కి అయితే క్యారీ ఫార్వర్డ్ చేయడానికి అవ్వదంట అన్ని చెప్పేశాడు అలాంటప్పుడు ఇది క్రియేట్ చేస్తాం ఇది క్రియేట్ చేస్తాం ఇది క్రియేట్ చేస్తాం కానీ ఇది క్రియేట్ చేస్తామా ఎందుకు చెప్పండి వీటికి సెట్ ఆఫ్ చేయడానికి ఉన్నాయి మీ దగ్గర వీటికి సెట్ ఆఫ్ ఏమైనా ఉందా లేదు అలాంటప్పుడు మీరు ఏం చేయాలి చెప్పండి వీళ్ళంటే డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ క్రియేట్ చేయాలి ఎంత 9,000 మీద 30% ఎంత వీటి మీద 30% కదా 2,700 డిఫర్ ట్యాక్స్ అసెట్ ఎంత మీద క్రియేట్ చేయాలి చెప్పండి 4,000 మీద చేయకూడదు ఎంత మీద చేయాలి 3,000 మీద చేయాలి లేదా చెప్పండి మనిషికి పడుకోరా అన్నా పడుకోడు ఇక్కడ జపం చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి 3,000 మీద 30% అయినా కాదా చెప్పండి అంటే అంత 900 అయినా కాదా అంతేనా కాదా చెప్పండి ఓకేనా మిగతాది క్రియేట్ చేయాలి ఎందుకు క్రియేట్ చేయాలి మీకు చెప్పాను కదా లాజిక్ ఏంటి ఫ్యూచర్ లో ప్రాఫిట్స్ రావు కాబట్టి ఆ మిగతా 1,000 వుడ్ బి అన్రికాగ్నైజ్డ్ ఓకేనా కాదా చెప్పండి కానీ ఇక్కడ చెప్తున్నాడు ఏమని చెప్పాడు హౌ ఎవర్ ట్యాక్స్ ప్లానింగ్ స్ట్రాటజీస్ ఉంటే ఫ్యూచర్ లో ప్రాఫిట్ వస్తుంది అనిపిస్తే అప్పుడు క్రియేట్ చేసుకోండి అంటున్నాడు అంతే కదా ఎప్పుడైనా అదే కదా చేస్తున్నాం
నెక్స్ట్ క్వశ్చన్ చూస్తారా? హోలీ ఓన్ సబ్సిడరీ అంట. ఓకే. మేడ్ ఏ లాస్ adjusted for tax purposes ఎంతంట 30 lakhs. Y Limited is unable to utilize this loss against previous tax liabilities. Income Tax Act does not allow Y Limited to transfer the loss to other group companies. ఈ లాస్ ని ఎక్కడికి పట్టుకెళ్ళడానికి కూడా అవ్వదండి. హౌర్ ఇట్ అలౌస్ Y Limited క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఫ్యూచర్ లో ప్రాఫిట్స్ కావాలంటే ట్యాక్స్. మనకైతే ఫ్యూచర్ లో రాదనిపిస్తుంది. మామూలుగా లాసెస్ మీద ఏం క్రియేట్ చేస్తాను చెప్పండి? డిఫర్ ట్యాక్స్ అసెట్ అయినా కాదా? ఎందుకు చెప్పండి? ఫ్యూచర్ లో ప్రాఫిట్ తో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు, ట్యాక్స్ తగ్గుతుంది, డిఫర్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేస్తాం. కానీ ఫ్యూచర్ లో మీకైతే రాదు, గ్రూప్ కంపెనీస్ పట్టుకెళ్లారు, అలాంటప్పుడు క్రియేట్ చేస్తారు డిఫర్ ట్యాక్స్ అసెట్? చేయరు. నో ట్యాక్సిబుల్ ప్రాఫిట్స్, నో డిఫర్ ట్యాక్స్ అసెట్. అర్థమవుతుందా? ఫ్యూచర్ లో మీకు ప్రాఫిట్స్ వస్తేనే కదా క్రియేట్ చేస్తారు, లేకపోతే గ్రూప్ కంపెనీస్ కూడా పట్టుకెళ్ళదని చెప్తుంది యాక్ట్. ఇంకెందుకు? సెకండ్ క్వశ్చన్ చదవండి. ప్రొవిజన్ ఫర్ క్లోజర్ కాస్ట్ అంట. ఎంత పెట్టామంట? 20 lakhs పెట్టామంట. కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పెట్టుకోవద్దని అంటుందంట. మన ప్రకారం ప్రొవిజన్ ఉంది అంటే లైబిలిటీ అయినా, వాడి ప్రకారం ఏమైనా ఉందా? ఏం లేదు. ఏం చేయాలి చెప్పండి? అసెట్ క్రియేట్ చేయాలా? ఎంత క్రియేట్ చేయాలి? 20 lakhs అని అసెట్ క్రియేట్ చేయాలంటే మనకు ప్రాఫిట్స్ ఉండాలని నమ్మకం ఉండాలి. ఆడేం చెప్తున్నాడు? టాక్సిబుల్ డిఫరెన్సెస్ విచ్ ఆర్ గ్రేటర్ దెన్ 20 lakhs అంట. ఇంకే హ్యాపీ క్రియేట్ చేసుకో. అంతేనా కదా చెప్పండి? 20 lakhs మీద ఎంత? 20%. ఓకేనా? కింద ఇచ్చాడు. అర్థమైందా లేదా చెప్పండి? డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్సెస్ ని ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి? టాక్సిబుల్ టెంపరీ డిఫరెన్స్ అయినా ఉండాలి, లేదా ప్రాఫిట్స్ అయినా ఉండాలి. ఆ టాక్సిబుల్ టెంపరీ డిఫరెన్స్ ఉంటాయి అంటున్నాడు. 20 lakhs కన్నా ఎక్కువేనంట. అలాంటప్పుడు ఇంకేం హ్యాపీ కదా, మీరు వాడుకోవచ్చా లేదా? థర్డ్ క్వశ్చన్ చెప్తారా? అందులోనే డెవలప్మెంట్ కాస్ట్ ని క్యాపిటలైజ్ చేసామంటే ఎంతంట? 16 lakhs. అంటే మన బుక్స్ లో అసెట్ ఉంది అంతేనా? డెవలప్మెంట్ ప్రాజెక్ట్ బిగిన్ టు జనరేట్ డైరెక్టర్స్ ఎస్టిమేట్ దట్ విల్ జనరేట్ ఎకనామిక్ బెనిఫిట్స్ వస్తే డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఇస్ ఫుల్లీ డిడక్టబుల్ అగేన్స్ట్ టాక్సిబుల్ ప్రాఫిట్స్ ఫర్ ద ఇయర్ అండ్ 31st March 2008. మనమేమో అసెట్ కింద చూపించాం, ఆడేమో ఒకేసారి డిడక్షన్ ఇచ్చేస్తాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రతి ఇయర్ రన్నింగ్ లో డిప్రిసియేషన్ వేసుకుంటామా? అంతేనా కాదా చెప్పండి? ఏమైనా చెప్పాడు మనము ఎంత డిప్రిసియేషన్ రేట్ అని? ఏం చెప్పలేదు. అంతేనా? ఇక్కడ చూడండి, మీరేమో దానికి యూస్ఫుల్ లైఫ్ ఇచ్చాడా? పోనీ ఎక్కడ ఇచ్చాడు? 5 years ఇచ్చాడు. అంటే 16 lakhs డివైడ్ బై 5 years ఎంత చెప్తారు ప్రతి ఇయర్ కి డిప్రిసియేషన్ రా? ఎంత? 3,20,000 అంతేనా? కానీ ఫస్ట్ ఇయర్ లో మీకు గుర్తుంటే జనవరిలోనే క్యాపిటలైజ్ చేసాం. అంటే ఎన్ని మంత్స్ చెప్పండి? ఫస్ట్ ఇయర్ లో 3 months ఉన్నాయి. అప్పుడు 3 months డిప్రిసియేషన్ లెక్కెట్టాలా? ఇంటూ 3/12 అని ఎంత చెప్తారా? ఆ? ఎంతరా? ఎందుకు అలా వచ్చింది ఆన్సర్? 80,000 అనా? అవునా కాదా చెప్పండి? మరి ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కి బుక్స్ లో వాల్యూ ఎంత చెప్తారా? 16 lakhs లో డిప్రిసియేషన్ కి ఎంత పోయింది? 80,000 పోయింది. ఎంత ఉంటుంది చెప్తారా? 15,20,000 ఉంటుంది. కానీ ఆడి ప్రకారం అసలు ఏమైనా ట్యాక్స్ బేస్ ఉందా? మొత్తం డిడక్షన్ ఇస్తాడు ఆడు ఒకేసారి. మన ప్రకారం 15,20,000, ఆడి ప్రకారం 0. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అసలు తగ్గించాలంటే ఏం చేయాలి? డిటిఎల్ క్రియేట్ చేయాలి. ఎంత? 15,20,000 మీద 20%. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఓకే. ఫోర్త్ క్వశ్చన్ చూద్దామా? 1 crore అప్పు తీసుకున్నాం. తీసుకోవడానికి ట్రాన్సాక్షన్ కాస్ట్ అయితే మీకు గుర్తుందా? ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రకారం అప్పటి నుంచి మైనస్ చేసుకుంటామని చెప్పాను. సో 1 crore లో మనం 2 lakhs అక్కడ మనం ట్రాన్సాక్షన్ కాస్ట్ మైనస్ చేస్తుంటామా? మన ప్రకారం ఇప్పుడు ఎంత ఉంటుంది? 98 lakhs ఉంటుంది. లోన్ 3 year పీరియడ్, నో ఇంట్రెస్ట్ వాస్ పేయబుల్ బట్ ది అమౌంట్ రీపేబుల్ ఆన్ 31st March ఎప్పుడో ఒకేసారి పే చేయాలంటే అంత 1,40,43,800. దిస్ ఈక్వల్స్ టు అన్ ఎఫెక్టివ్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఆడే ఇచ్చాడు 10% అని. అంటే ఈ 98 lakhs మీద ఎంత పడుతుంది చెప్పండి? 10% పడుతుందా లేదా? ఎంత చెప్పండి? 1,07,80,000 అంతేనా కదా చెప్పండి? ఇంట్రెస్ట్ తో కలిపి ఇన్స్టాల్మెంట్ ఏమైనా కట్టామా? బట్ ది అమౌంట్ రీపేబుల్ డైరెక్ట్ గా ఒకేసారి కడతాం. అంటే ప్రస్తుతానికి ఏమైనా పడుతుంది ఇంకంతే కదా? 1,07,80,000. అవునా కాదా చెప్పండి? కావాలని చెక్ చేసుకుంటాం. మళ్ళీ +10%, మళ్ళీ +10% చేయండి 3 years కి. ఒకసారి చేయండి +10%, +10%. +10, +10 2 times చేయండి. చేస్తే ఎంత వచ్చింది? ఇది వచ్చిందా? 1,30,43,800. ఆడు అదే చెప్తున్నాడు. ప్రస్తుతానికి అయితే 1,07,80,000 అయినా లోన్ బుక్స్ ప్రకారం. అవునా కాదా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏమంటుంది? ట్యాక్స్ డిడక్షన్ ఆఫ్ 30,43,800 ఎప్పుడు క్లెయిమ్ చేయొచ్చు అంట? వెన్ ద లోన్ ఈజ్ రీపేడ్ ఆన్ 31st March 2020.
రీపేమెంట్ అప్పుడు 30 lakhs కాదు అది. అదే 30,43,000 ఇంట్రెస్ట్ అమౌంట్ కదా. ₹1,00,00,000 తీసుకున్న లోన్ వాడు అప్పుడు తీసుకోండి అంటున్నాడు. అయినా అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈడైతే ఏమీ ఇవ్వట్లేదు, మనం మాత్రం ఇంట్రెస్ట్ చార్జ్ చేసామా లేదా చెప్పండి, అవునా కాదా చెప్పండి. రెండు విధాలుగా ఆలోచిద్దాం. మనం ఇంట్రెస్ట్ చార్జ్ చేసాం, మన ప్రకారం P&L ఏమవుతుందో చెప్పండి. మనం ఇంట్రెస్ట్ వేస్తే మన ప్రకారం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏమవుతుంది, తగ్గుతుందా? ఆడిచ్చాడా? ఇప్పుడు మన ప్రకారం ఎక్కువ కట్టాలి, కానీ ఆడు ఎక్కువ కట్టించాడు. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? సెట్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తామా లేదా చెప్పండి, అవునా కదా. అలా చూసుకున్నా డిఫర్ ట్యాక్స్ అసెట్ రావాలి. డిడక్టబుల్ టెంపరీ డిఫర్ ట్యాక్స్ అసెట్ ఎంత? 7,80,000 కదా ఇంట్రెస్ట్ కట్టాం. చూసుకోండిరా, 98 lakh ఏదది, మనం 7,80,000 అయినా కాదా చెప్పండి. ఆడి ప్రకారం క్యారింగ్ వాల్యూ ఎంత? 1 crore కదా. సో 7,80,000 అయినా కాదా చెప్పండి. దాని మీద 20%. ఇలా కూడా ఆలోచించవచ్చు, ఇంకోలా కూడా ఆలోచించుకోవచ్చు. ఇంకోలాగా ఎలా చెప్పండి? బ్యాలెన్స్ షీట్ ప్రకారం మనం మనది ఎంత ఉంది లైబిలిటీ? 1,07,80,000. ఆడిది ఎంత ఉంది? ₹1,00,00,000 ఉంది. అవునా కదా చెప్పండి. ఇప్పుడు లైబిలిటీకి సెట్ ఆఫ్ చేయడానికి ఏం చేస్తాం చెప్పండి? అసెట్ క్రియేట్ చేస్తాం. ఎంత మీద? రెండు డిఫరెన్స్ ఎంత? 7,80,000 అయినా 7,80,000 మీద 20%. ఓకేనా కాదా? అర్థమైందా లేదు? ఏది ఏంటి అసలు ఇది ఏ అప్రోచ్ కాదు. ఈ లాస్ అంటే క్యారీ ఫార్వర్డ్ లాసెస్, ఇవి లాస్ట్ ఇయర్ లాసెస్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటామా? ఆడే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అంట, గ్రూప్ కంపెనీస్ ఇవ్వకూడదంట. ఈడే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అన్న, మనకు ఫ్యూచర్ లో ప్రాఫిట్స్ వస్తాయంటే డిఫర్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేసుకునేవాడిని. కానీ ఆడికి ఫ్యూచర్ లో ఆడికైతే ప్రాఫిట్స్ రావండి. ఆడికి ప్రాఫిట్స్ రావు, గ్రూప్ కంపెనీస్ కి ఇవ్వకూడదు. మరి ఇంక నేనేం చేసుకోవాలి? ఈ డిఫర్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేయాలంటే ఏదో ఒక సెట్ ఆఫ్ చేయడానికి ఉండాలని చెప్పాను కదా. ప్రుడెన్స్ కాన్సెప్ట్. అసెట్ అయితే నిజంగా వాడుకోగలిగితేనే క్రియేట్ చేయండి, లైబిలిటీ అయితే మాత్రం వెంటనే క్రియేట్ చేసేయండి. క్యారింగ్ అమౌంట్ ఏది అంటే నీకు 30 lakhs క్యారీ ఫార్వర్డ్ లాస్ ఉందా? బుక్స్ లో అయితే క్యారీ ఫార్వర్డ్ లాంటి కాన్సెప్ట్ ఉంటుందండి. బుక్స్ లో ఏ ఇయర్ లాస్ ప్రాఫిట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కి వెళ్ళిపోద్దా? క్యారీ ఫార్వర్డ్ అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది? ఇన్కమ్ ట్యాక్స్ లోనే ఉంటుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ లో 30 lakhs వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలిగే అసెట్ ఉంది నీ దగ్గర. బుక్స్ లో అదేం లేదు. దాని మీద మామూలుగా అయితే ఏం రావాలి? లాజికల్ గా ఆలోచిస్తే నీకు ట్యాక్స్ బేస్ లో 30 lakhs వర్త్ అసెట్ ఉందా? ఎందుకు చెప్పండి. ఇది లాస్ అని ఉండొచ్చు, నువ్వు నేను అసెట్ అంటాను ఎందుకు చెప్పండి. ఫ్యూచర్ లో ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఈ 30 lakhs తో సెట్ ఆఫ్ చేసుకుంటాను. అసెట్ అయినా కాదా అప్పుడు ఇలాంటిది, అవునా కదా. 30 lakhs దీని ప్రకారం అసెట్ ఉంది, బుక్స్ లో ఏం లేదు, జీరో. బుక్స్ లో అసలు క్యారీ ఫార్వర్డ్ అనే కాన్సెప్ట్ ఉందా? లేదు. అలాంటప్పుడు నేను ఏం చేయొచ్చు? ఒక అసెట్ క్రియేట్ చేయొచ్చా? ప్రొవైడెడ్ ఎప్పుడు అసెట్ క్రియేట్ చేస్తాను? ప్రాఫిట్స్ ఉన్నాయని నమ్మకం ఉంటే. ఆ ప్రాఫిట్స్ లేవని అన్నాడు, అందుకనే క్రియేట్ చేయాలి. ముందర లాస్ ఉంటే మనకు అదే డిఫర్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేసుకోవచ్చు. అదే మనం నిన్న అక్కడ మాట్లాడినా అక్కడ చూపిస్తాం. ఇది క్యారీ ఫార్వర్డ్ లాసెస్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్ ఆన్ విచ్ డిఫర్ ట్యాక్స్ అసెట్ ఇస్ క్రియేట్. ఇప్పుడు చెప్పేదన్నా ఏది రివర్స్ చేస్తావు? అమ్మా చిన్నారి, అది ట్యాక్స్ అమ్మా, నీ బుక్స్ కాదు. నీ బుక్స్ లో నువ్వేం అసెట్ చూపించలేదు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం నీకు ఒక అసెట్ ఉంది అని అంటున్నాను. నువ్వే రివర్స్ చేస్తావు. ఇన్కమ్ ట్యాక్స్ రికార్డ్స్ నీ దగ్గర ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ రికార్డ్స్ మనం రివర్స్ చేసేయడానికి. బుక్స్ లో ఏదైనా ఉందనుకో, అప్పుడు అది రివర్స్ చేసుకోండి. బుక్స్ లో క్రియేటే చేయొద్దు అంటున్నాను నేను. బుక్స్ లో క్రియేట్ ఎప్పుడు చేయాలి? నేను వాడుకోగలిగితే చేయాలి. నేను వాడుకోగలవా లేదని చెప్తున్నాడు కదా ఆడు, అప్పుడు క్రియేటే చేయొద్దు అంటున్నాను. అప్పుడు రివర్స్ చేయడం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం క్రియేట్ చేసి ఉండుంటే, ఒక అసెట్ ఏదో ఉండుంటే నువ్వు రివర్స్ చేయడం. అసలు ఏముంది అసలు? అర్థమైందా లేదా? ఓకేనా కదా చెప్పాలి. నెక్స్ట్ 8 చూసి చెప్తారా? ఇది సేమ్ క్వశ్చన్ రిపీటెడ్ చూసుకోండి. అదే గ్రూప్ కంపెనీ సేమ్ ఇప్పుడు చెప్పిన క్వశ్చన్, సేమ్ క్యాపిటలైజ్ డెవలప్మెంట్ కాస్ట్, బారోయింగ్ కాస్ట్, సేమ్ డిట్టో క్వశ్చన్ ఇది రిపీటెడ్. ఓకేనా? 9th క్వశ్చన్ చూడండి. 9th one. An entity is finalizing its financial statements for the year ended 31st March 2002. Before 31st March, government announced tax rate was to be amended from 40 to 45% from 30th June 2002. ఎప్పుడు అనౌన్స్ చేశారు? బిఫోర్ 31st March అనౌన్స్ చేశారు. ఓకే, ఆగండి చూద్దాం. లెజిస్లేషన్ టు అమెండ్ ద ట్యాక్స్ రేట్ హాస్ నాట్ బీన్ అప్రూవ్డ్ బై ద లెజిస్లేచర్. ఎప్పుడు అప్రూవల్ అవుతుంది? అసెంబ్లీలో పాస్ అవ్వాలా లేదా చెప్పండి, పార్లమెంట్ లో, అవునా కదా చెప్పండి. పార్లమెంట్ లో ఇంకా పాస్ అవ్వలేదు. ఎవర్ ద గవర్నమెంట్ హాస్ సిగ్నిఫికెంట్ మెజారిటీ అండ్ ఇట్ ఈస్ యూజువల్ ఇన్ ద ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ టు రిగార్డ్, అంటే జనరల్ గా మెజారిటీ మనకే ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళకే ఉంది. సో బీజేపీ ఏం చెప్తే అదే జరుగుతుంది అని చెప్తున్నాడు. ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అట్ ద రేట్ ఆఫ్ 40%, ద ఎంటిటీ హాస్ ద ఫాలోయింగ్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్ అండ్ డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ బ్యాలెన్సెస్. ఎంత ఉన్నాయంటే డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 80,000 ఉంది. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఇచ్చాడు,
డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ ఇచ్చాడు, ఎంత ఉందంట 60,000. అదే ఇచ్చాడు, అలా ఉన్నాయంట యాక్చువల్ గా. ఆఫ్ ద డిఫర్ ట్యాక్స్ అసెట్ బ్యాలెన్సెస్ 28,000 రిలేట్స్ టు టెంపరీ డిఫరెన్స్. దిస్ డిఫర్ ట్యాక్స్ అసెట్ had previously been recognized in OCA and accumulated in equity as a revaluation surplus. అందులో కొంచెం ఏదో ఓసీఏలోకి వెళ్ళిందంట. ఓకేనా, ముందు అసలు దీని తాలూకా డిఫర్ ట్యాక్స్ అసెట్ వచ్చిందంటే ఇక్కడ డిడిటి ఉండదా, టీటీడీ అనా? డిడిటి డిడక్టబుల్, డిటిడి డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్ అయినా. ఇదేంటి టిటిడి? ఎంత చెప్తారు ఇది ఎవరైనా? ఎంత చెప్పగలరు ఎవరైనా? ఏముంది, 80,000 డివైడ్ బై 40%. ఆడ అసెట్ ఇచ్చాడు రా, రివర్స్ లో కనుక్కోమంటున్నాడు. డిటిడి ఎంత అంటే మీరు ఏం చెప్పగలరు చెప్పండి? ఎంత? 2 lakhs ఏనా? ఇది డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్. టాక్సిబుల్ టెంపరీ డిఫరెన్స్ ఎంత చెప్తారా? రివర్స్ చేస్తున్నాను రా నేను. 1,50,000 ఏనా? అంతేనా కదా చెప్పండి. తర్వాత ఆఫ్ ద డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ balance 28,000 relates to a temporary difference. This deferred tax asset had previously been recognized in OCA and accumulated. Okay, OCA లోకి సంబంధించింది ఏదో ఉందంట. Entity reviewed the carrying amount of the asset and determined that it was probable that sufficient taxable profits to allow utilization of deferred tax asset would be. అంటే ఇది ఎందుకు చెప్పాడు? అసెట్ వచ్చినా కూడా ధైర్యంగా క్రియేట్ చేయండి అని చెప్తాడు. షో ద రివైజ్డ్ అమౌంట్స్ ఆఫ్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్ అండ్ డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీస్. ఒకసారి జాగ్రత్త చూడండి. ఇది మనం కనుక్కున్నామా? అవునా కదా చెప్పండి. ఆఫ్ ద టోటల్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ లో మీకు గుర్తుంటే 80,000 డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ లో 28,000 ఎక్కడ ఉంది? ఓసీఏలో ఉంది. అంటే పిఎన్ఎల్ ఎంత అని చెప్పండి? ఆబ్వియస్లీ 80 - 28 ఎంత? 52,000 పిఎన్ఎల్ లో ఉంది. అంతేనా కదా చెప్పండి. ఇప్పుడు ఈ అమౌంట్ కూడా విడదీయచ్చా లేదా? నేను 2 lakhs కూడా విడదీయండి. సేమ్ 52,000 డివైడ్ బై 40% అంతా ఇదంతా 1,30,000 ఒక దాంట్లో, 70 ఏమో ఓసీఏలో ఉంది. అంతేనా కదా చెప్పండి. అంతేనా? తర్వాత ఏమంటున్నాడు? ఇప్పుడు రేట్, ఇప్పుడు మీరు 40% మీరు రికాగ్నైజ్ చేశారు, ఎందుకంటే మీరు ఇదంతా 40% చేశారు. కానీ అమెండ్మెంట్ జరిగింది కదా, ఇప్పుడు 45% అమెండ్మెంట్ జరిగింది. ఎప్పుడు జరిగింది మీకు ఏం చెప్పాను? బిఫోర్ 31st March కదా జరిగింది. అవునా కదా చెప్పండి. ఎనాక్ట్మెంట్ కూడా మనకి ఏం అర్థమవుతుంది క్లియర్ గా, వాళ్ళకి అనుకూలంగానే పాస్ అవుద్దని అనుకుంటామా లేదా చెప్పండి? అవునా కదా? అంటే మీరు క్రియేట్ చేసిన అమౌంట్స్ నేను లెక్కెడుతున్నాను. ఎందుకు లెక్కెడుతున్నానంటే, దేని మీద క్రియేట్ చేసిన అమౌంట్స్ ఎందుకు లెక్కెడుతున్నానంటే, ఈ 2 lakhs 1,50,000 దీని మీద ఇప్పుడు అప్లై చేయాల్సిన పర్సెంటేజ్ 40 కాదు, 45 కాబట్టి. ఓకేనా? అందుకని రేట్ 30th June తర్వాత నుంచే అయినా కూడా నేను ఏం చెప్పాను? ఓన్లీ అంటే ఓన్లీ అనౌన్స్మెంటే చూడండి అని చెప్పి. ఎక్కడ ఎక్కడ ఎక్కడో పాయింట్ చెప్పాను కదా, ఎక్కడ ఎక్కడ రేట్ చెప్పాను? ఎక్కడ రేట్ డిస్కస్ చేశాను కదా నేను. ఒరే నువ్వు పడుకును. Tax rate to be used for calculation. Future tax rate specific to the transaction. Substantively enacted tax rate. Tax rate announced by the government before balance sheet date for upcoming year. ఓకేనా? అనౌన్స్ చేస్తే చాలు, బిఫోర్ 31st March అనౌన్స్ చేస్తే చాలు, అప్కమింగ్ ఇయర్స్ కోసం అయినా సరే. ఓకేనా కదా చెప్పండి. అర్థమైందా లేదా? అందుకని అదే వాడు. ఓకే, ఏం చెప్పాము? చెప్పరా. ఒరే నువ్వు ఏంట్రా క్లాస్ మధ్యలో వెళ్ళిపో. ఏఎఫ్ఎం నెక్స్ట్ వెళ్ళు. ఒకసారి చూడండి ఏ డిస్కస్ చేస్తున్నాం మనం. ట్యాక్స్ రేట్ 45% కదా. ఇప్పుడు చెప్పండి, మొత్తం మనం విడదీస్తాం అన్ని. మొత్తం దేని మీద అయితే మనం క్రియేట్ చేసాం దాన్ని విడదీస్తాం. మీకు గుర్తుంటే డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ ఏమో 1,50,000 మీద క్రియేట్ చేసాం. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఏమో 2 lakhs లో మళ్ళీ విడదీసాం. ఇందులో 1,30,000 పిఎన్ఎల్ కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి, 70,000 ఓసీకి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. అదే కదా ఇందాక విడదీసాం. అవునా కదా చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నాను, సేమ్ 1,30,000, 70, 1,50,000 మీద యాజ్ యూజువల్ గా మీరు ఏం చేయాలి? 45% అప్లై చేయాలి. 31,500, 58,500, 67,500. ఓకేనా కదా చెప్పండి. సో ఇక్కడ మీరు చూస్తే ఓసీఐలో ఎక్స్ట్రాగా రికార్డ్ చేయాల్సిన అమౌంట్స్ వేరేగా, ఇన్కమ్ లో ఎక్స్ట్రాగా రికార్డ్ చేయాల్సిన అమౌంట్స్ వేరేగా, అన్ని వేరుగా లెక్కెట్టారు. నెట్ అడ్జస్ట్మెంట్ దేనికి ఎంత జరుగుతుంది అంటే, మీరు నాకు చెప్పండి, ఓసీఐలో ముందు ఎంత రికాగ్నైజ్ చేశాం?
28,000 రికాగ్నైజ్ చేసాం. అంతేనా కదా చెప్పండి. అదే 70,000 మీద 40% అంటే 28 రికాగ్నైజ్ చేసాం. అవునా కదా? ఇప్పుడు అది కాస్త ఏమైంది? 51,500 అయింది. అంటే ఒక 3,500 తీసుకెళ్ళి ఎక్కడికి వేయాలి చెప్పండి? ఓసీఐకి వేయాలా లేదా? అంతేనా కదా? నెక్స్ట్ ఇంకోటి, మనం ఇది ఎంతకి రికాగ్నైజ్ చేసాము? P&L లో 52కి రికాగ్నైజ్ చేసాం. ఇప్పుడు అది ఎంతకి రికాగ్నైజ్ చేయాలని తెలిసింది? 58,500. అంటే ఎంత చేయాలి చెప్పండి? 6,500 తీసుకెళ్ళి ఎక్కడ చేయాలి? P&L లో. ఇది ఏంటి చెప్పండి? డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అంటే క్రెడిట్ సైడ్ ఉంటుందా P&L లో? అవునా కాదా చెప్పండి? డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ కి ఎంట్రీ ఏంటి? డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ టు ఎక్స్పెన్స్ అంటే క్రెడిట్ సైడ్ కి వెళ్తుంది. అంతేనా? P&L లో డెబిట్ సైడ్ కి ఎంత వెళ్తుందో చెప్తారా? P&L లో డెబిట్ సైడ్ కి ఇది ఓసీఐకి వెళ్ళిపోయింది క్రెడిట్ సైడ్. ఫస్ట్ P&L ఏం లేదు, ఆడు ఓసీలోనే వేసాడు. కాకపోతే నేను కూడా ఇప్పుడు ఎక్స్ట్రాగా ఓసీఐకి ఎంత వేయాలని చెప్తున్నాను. ఆడు 40% చేశాడు, నేను 45 వేయాలని చెప్తున్నాను. వాడు కరెక్ట్ గానే చేశాడు రన్ని. వాడు 40% రేట్ వాడాడు రా, రేట్ మారింది, 45 వాడాలి ఇప్పుడు, అదే తేడా, మిగతా అంత సేమ్. ఓకేనా? సో ఇప్పుడు మనం P&L లో డెబిట్ సైడ్ ఆడ ఆల్రెడీ ఎంత వేసాడు చెప్పండి? లైబిలిటీకి సంబంధించి 1,50,000 మీద 60,000 వేసాడా? మనం ఎంత వేయాలని డిసైడ్ అయ్యాం? 67,500 అయినా అంటే డెబిట్ సైడ్ ఎంత వెళ్ళాలి? 7,500 అయినా. అంతేనా కదా? సో నెట్ గా P&L కి ఎంత వెళ్తుంది చెప్పండి? 1,000 డెబిట్ సైడ్కి వెళ్తే సరిపోద్దా? 1,000 P&L లో డెబిట్ సైడ్కి వెళ్తే సార్. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఓకే. సో ఆడు క్లియర్ గా మళ్ళీ విడదీసి చెప్తున్నాడు. 3,500 ఎక్కడికి, 6,500 క్రెడిట్ సైడ్ వెళ్తుంది, 7,500 డెబిట్ సైడ్ వెళ్తుంది. నెట్ గా జరిగింది. ఓకేనా కాదా? దీనికి దానికి సెపరేట్ ఎంట్రీస్ వేసుకున్నాడు. 6,5 కి, 7,5 కి, 3,5 కి. కంబైన్డ్ జనరల్ ఎంట్రీ కావాలంటే ఇలా వేసుకున్నాను. అర్థమైందా లేదా చెప్పండి? ఓకే. ఇది మీరు చేస్తారా? ఇది మీరు చేస్తారా లేదు చెప్పండి? సేమ్ బిజినెస్ కాంబినేషన్ సమ్మేనా, బుక్ వాల్యూ, ట్యాక్స్ బేస్, ఫెయిర్ వాల్యూస్ ఇచ్చాడా లేదా చెప్పండి? అంతా సేమేనా కాదా? ఒకటే తేడా, ఒకసారి చూడండి. ట్యాక్స్ రేట్స్ ఇద్దరివి ఇచ్చాడు. హెచ్ జ్యూరిస్డిక్షన్ ఇచ్చాడు, ఎస్ జ్యూరిస్డిక్షన్ ఇచ్చాడు. మీరు ఏది వాడాలి చెప్పండి? ఎక్వైరర్ వాడాలా, ఎక్వైరీ వాడాలా కూడా చెప్పాను నేను. అల్టిమేట్ గా ఎవరు వాల్యూస్ మారుతున్నాయి? అసెట్ వాల్యూస్. ఎవరు అసెట్ వాల్యూస్ మారుతున్నాయి? ఎవరు అవి? ఎక్వైర్ చేసుకునేవాడు హెచ్ రా, హోల్డింగ్ కంపెనీ. ఎస్ అనేవాడు సబ్సిడరీ కంపెనీ అనుకోరా. హెచ్ఎల్ ఎస్ ని ఎక్వైర్ చేసుకుంటాడు. ఎవరి వాల్యూస్ లో చేంజెస్ అన్ని చేస్తున్నాం మనం? ఎస్ తాలూకు వాల్యూస్ అయినా. సో అల్టిమేట్ గా ఎఫెక్ట్ అయ్యేది ఎవరిది? సో ఎస్ తాలూకు జ్యూరిస్డిక్షన్ లో ఎంత ట్యాక్స్ రేట్ ఉంది అదే ఇంపార్టెంట్. ఎస్ లో ఎంత ఉంది? 40 ఉంది. సో ఆన్సర్ అంతా సేమే, మీరు 40% అప్లై చేయాలనేది ఇక్కడ మీకు ఎలగాలి. ఓకేనా? ఆర్టీపీ ఎంటీపీలో ఏమున్నాయి? అంతే. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఇందాక నేను మీకు చెప్పాను, ఇప్పుడు నేను చెప్పేస్తానులే. ఇది సెకండ్ క్వశ్చన్ ఏంటో చూడండి. ఫస్ట్ వన్ స్టార్ మార్క్ పెట్టండి, నేను చెప్తాను. ఎన్ని ఇప్పుడు పైన ఒక 3 వదిలాము, ఇక్కడ ఒకటి వదిలాము కదా ప్రస్తుతానికి. ఇంకెన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి. ఇది చేస్తాం మనం, ఒకసారి చూసుకోండి. November 20 పేపర్, అదే హోల్లీ ఓన్ సబ్సిడరీకి లాస్ వచ్చింది, సేమ్ పైన రిపీటెడ్ క్వశ్చన్ ఇది. సేమ్ అలాగే బారోయింగ్ 50 lakhs, దాని మీద ఖర్చు 1 lakh, రిపీటెడ్ క్వశ్చన్ ఇది, పైన క్వశ్చన్. ఓకేనా? ఈ సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఎంటిటీ యాస్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ ఎంత ఉన్నాయి? క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది? 10 lakhs ఉంది. రికవరబుల్ అమౌంట్ ఎంత ఉంది? 6,50,000. ఓకే. ట్యాక్స్ బేస్ ఆఫ్ ఏంటి అసోట? అసెట్ నేమ్ కాదు, అసోటా అనే ఆన్సర్ అంతా రాస్తున్నాడు. అంటే అసెట్ పేరు అది. ఓకే, అసెట్ పేరా? ఓకే, ఐడెంటిఫైబుల్ అసెట్ పేరు అయి ఉండొచ్చు. విత్ క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది? 10 lakhs ఉంది. రికవరబుల్ అమౌంట్ ఎంత ఉంది? 6,50,000. వెంటనే మనం ఏం చేస్తాం చెప్పండి? ఇంపైర్మెంట్ లాస్ రికాగ్నైజ్ చేస్తామా లేదా? రికవరబుల్ అమౌంట్ క్యారింగ్ అమౌంట్ కన్నా తక్కువ ఉన్నప్పుడు ఇంపైర్మెంట్ లాస్ రికాగ్నైజ్ చేస్తాం లేదా? ఎంత రికాగ్నైజ్ చేస్తాం? 3,50,000 రికాగ్నైజ్ చేస్తాం. అంతేనా? 10 lakhs కాస్త తగ్గించేస్తాం లేదా? అప్పుడు దాని వాల్యూ ఎంత అయిపోతుంది చెప్పండి? కొత్త వాల్యూ 6,50,000 కొత్త వాల్యూ. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? కానీ ట్యాక్స్ బేస్ ఎంత ఉంది? 8 lakhs. ఇంపైర్మెంట్ లాసెస్ లాంటివి ఏవి ట్యాక్స్ బేస్ ఒప్పుకోదంట. అలాంటప్పుడు మనదేమో 650 ఉంది, ఆడదేమో 8 lakhs ఉంది. ఎక్స్ట్రాగా క్రియేట్ చేయాలి లేదా? ఎంత? డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఎంత? 150 మీద ఎంత? 30% అంటే 45,000 అయినా. సింపుల్ క్వశ్చన్ అయినా కాదా చెప్పండి?
అర్థమైందా లేదా? మామూలుగా ఇంకోలా కూడా ఆలోచించుకోవచ్చు. ఇంపైర్మెంట్ లాస్ మీరు తీసుకెళ్లి బుక్స్ లో ఎక్కడ వేసారు? P&L వేసారు డెబిట్ సైడ్. ప్రాఫిట్స్ ఏమవుతాయి మన ప్రకారం? తగ్గిపోయి ఆడ ప్రకారం ఏం మారవు. ఇప్పుడు మనం ఎంత కట్టాలనుకున్నాము కానీ ఎంత కట్టించారు, అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది చెప్పండి? అసెట్ అయినా కాదా? ఓకేనా? 1, 4 ఉంది కదా. ఫస్ట్ వన్ చూడండి. మీకు మ్యాట్ గురించి చెప్పానా లేదా చెప్పండి? మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ ఉంటే కళ్ళు మూసుకుని ఏం చేయాలని చెప్పాను? అది కూడా డిఫర్ ట్యాక్స్ అసెట్ అయినా కాదా చెప్పండి? ఏ విధంగా అయితే నేను మీకు క్రెడిట్ వస్తుందా లేదా? ఎంత చెప్పండి అది? దాని గురించి ఏం చెప్తారు చూడండి. ట్యాక్స్ పెయిడ్ అండర్ మ్యాట్ ఎంతంట? బై ద ఎండ్ ఆఫ్ ద కంపెనీస్ రికాగ్నైజ్ మ్యాట్ క్రెడిట్ ఎంత? 8.5 అంట. నెక్స్ట్ ఇయర్ కదా ఎంత అయింది? 9.75. డిఫరెన్స్ అమౌంట్ మనం ఏం చేస్తాం చెప్పండి? అసెట్ క్రియేట్ చేస్తాం. ఎంత? 1.25 అయినా కాదా చెప్పండి? 1.25 అయిపోయింది ఆన్సర్. కాకపోతే అది కాదు ఇక్కడ మ్యాటర్. ఆ సెకండ్ క్వశ్చన్ ఉంది కదా, ఇది ఇందాక నేను చేసామా లేదా ఒకసారి చెప్పండి నాకు. సేమ్ క్వశ్చన్ 40 సారీ రిపీటెడ్ క్వశ్చన్. ఇంకా హ్యాపీ. 40 crores 22 crores అయింది. అదేరా ఇక్కడ చెప్పేసి ఇదిగో ఇది ఈ క్వశ్చన్. ఓకేనా? రిపీటెడ్ క్వశ్చన్ రా. 40 crores 22 crores ట్యాక్స్ బేస్ ఉంది. తర్వాత ఏం జరిగింది? డ్యూరింగ్ ది ఇయర్ ఎండెడ్ డిప్రిసియేషన్ 2 crores వేసాం. సేమ్ రిపీటెడ్. 40 - 2 ఎంత? 38. ఒకసారి కావాలంటే అలా చేసేద్దాం. 38 అయినా బుక్స్ ప్రకారం వాల్యూ యాక్చువల్ గా ఉండాల్సింది. 22 కాస్త 1.25 పోయి ఎంత ఉండాలి? 20.75 ఉండాలి. అంటే యాక్చువల్గా ఎంత ఉండాలి? అంతేనా కాదా చెప్పండి? 38 - 20.75 ఎంత? 17.25. దీని మీద ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ రేట్? 20% ట్యాక్స్ రేట్. అంటే ఎంత చెప్పండి? 3.45. కానీ ఆల్రెడీ మీకు గుర్తుంటే స్టార్టింగ్ లోనే 3.6 ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా 0.15 ఏం చేయాలి చెప్పండి? రివర్స్ చేయాలా లేదా P&L లో? అవునా కాదా చెప్పండి? కానీ యాక్చువల్ గా క్రియేట్ చేయాల్సింది ఏంటి? క్లోజింగ్ ట్యాక్స్ బేస్ ఎంత? క్యారింగ్ అమౌంట్ ఎంత? 45 - 20.75. అదే మీరు రీవాల్యుయేషన్ డైరెక్ట్ గా చేసుకుని అయిపోద్ది. రీవాల్యుయేషన్ ఎంత? 38 మీద 45 అయిందా లేదా? అంటే 7 అయినా? 7 మీద 20% ఎంత? 1.4 అయినా? ఇది డిఫర్ ట్యాక్స్ లైఫ్. ఇది ఓసీఏకి వెళ్ళిపోద్ది. ఓకేనా కదా చెప్పండి? చేసామా లేదా? చూసారా ఇది అంత క్యాలిక్యులేషన్ చూపించండి ఈసారి. 1.4 డిఫర్ ట్యాక్స్ లయబిలిటీ, డిఫర్ ట్యాక్స్ అసెట్ 0.15. ఇది ఓసీఐ ఉంటుంది. ఇదిగో ఓసీఐకి ఇది P&L. ఓకేనా కాదా చెప్పండి? ప్రెజెంటేషన్ ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. మీకు గుర్తుంటే ఇందాక ప్రెజెంటేషన్ మామూలు చేస్తాడా లేదా? ఏదైనా సేమ్ క్వశ్చన్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రా ఇది. 10 మార్క్స్ కి ఇచ్చాడంట ఎంటీపీదా. ఓకే ఓకే. ఇంకా 4 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ లాస్ట్ క్వశ్చన్ అయిపోద్దాం చూద్దామా? అది ఎలాగో కంటిన్యూషన్ క్వశ్చన్ కాబట్టి అది ఆపొచ్చు. ఇదేంటో చూద్దామా? ఏం జరిగిందో చూడండి ఇక్కడ. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చాడు. ఓకే బాగానే ఉంది. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ మనది ఎవరిది ఇచ్చాడు? ఎర్త్ లిమిటెడ్ ఇచ్చాడు. అంతేనా? కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఇచ్చాడు 30%. ఓకే. అదర్ ఇన్కమ్ లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయంట 10 crores విచ్ ఆర్ ట్యాక్సిబుల్ అట్ ద రేట్ ఆఫ్ 10%. అంటే ఈ అదర్ ఇన్కమ్ ఉన్నాయి కదా, ఇందులో ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఇవి. ఇన్కమ్ ట్యాక్స్ లో అవన్నీ సెపరేట్. ఇక్కడ ఏమైనా ఉంటాయేంటి? కానీ ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది చెప్పండి? మనమేమో అన్నిటి మీద ట్యాక్స్ ఒకటే రేట్ వేస్తుంటాం. ఆడేమో ఇన్కమ్ ట్యాక్స్ లో దానికి సెపరేట్ రేట్ వేసాడు. అర్థమైందా మీకు ఇప్పుడు? తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ నాట్ డిడక్టబుల్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ కి కొన్ని డిడక్టబుల్ కాదు. మీకు గుర్తుందా? పెనాల్టీస్ రాయించాను లేదా? ఇంపైర్మెంట్, సిఎస్ఆర్ ఎక్స్పెన్సెస్ రాయించానా? ఆడన్ని డిడక్ట్ చేశాడు. పర్మనెంట్ డిఫరెన్సెస్. అవునా కాదా చెప్పండి? ఆగండి, ఇది పర్మనెంట్ కాదు. ఇంపైర్మెంట్ ఆఫ్ గుడ్ విల్ కూడా. మరి ఇప్పుడు గుడ్ విల్ అసలు మనం ఎక్కడ రికాగ్నైజ్ చేయము. ఇక్కడ ఎక్కడ వేసాడు ఏంటి? చూద్దాం ఆగండి. ఇంకా నెక్స్ట్ అదర్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ 8 crores ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ 200% డిడక్షన్ తీసుకోవచ్చంట. ఇప్పుడు లేవులే అలాంటివన్నీ. ఒకప్పుడు మీకు గుర్తుంటే 125% తీసుకోవచ్చు క్యాపిటల్ రీసెర్చ్ కోసం పెట్టినవి అలాంటివి. సో 200% ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఇస్తాం. కానీ మనం ఏమైనా ఇస్తామా? మనం 100% ఇస్తాం మనం బుక్స్ ప్రకారం. డివిడెండ్ ఇన్కమ్ 4 crores ఉందంట అదర్ ఇన్కమ్ లో. ఓడి అమ్మ, విచ్ ఈస్ ఎగ్జామ్ప్ట్ ఫ్రమ్ ట్యాక్స్ అంటది. మళ్ళీ మనం మాత్రం బుక్స్ లో ఇన్కమ్ కింద రికాగ్నైజ్ చేసామా? ఆడది ట్యాక్స్ ఎగ్జామ్షన్ అంట. దీనివల్ల మళ్ళీ తేడా వస్తుంది. క్యాపిటల్ గెయిన్స్ కూడా ఉంది ఇందాకలా. ఇప్పుడు డివిడెండ్ అంటే ఐఎఫ్ఓఎస్ కింద ఇన్కమ్ కూడా ఉంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత ఉంది? 594. అందులో మళ్ళీ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది. అగ్రికల్చర్ ఇన్కమ్ మీకు గుర్తుందా? ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. ప్రాఫిట్ ఆఫ్ 60 crores యూఎస్ఏ లో ఎర్న్ చేసిందంటే దాని మీద ట్యాక్స్ రేట్ వేరే రేట్ 20%. డెప్రిసియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మళ్ళీ వేరేది ఇచ్చాడు 25 crores. పీజీపీ సమ్ కూడా దారుణంగా ఉండదు. డ్యూరింగ్ ద రివ్యూ సిఎఫ్ఓ కూడా మామూలుగా చేస్తాడు ప్రశాంతంగా. ఆడేమో ప్రాఫిట్ వచ్చింది కదా 594 ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, దీని మీద డైరెక్ట్ గా వేస్తాడు. ఆడికేం పోయింది? 30% 178.2 వేస్తాడు. ఓకేనా? హవర్ యాక్చువల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో ఎంత ఉంది? 166.9 ఉంది.
మనం ఉన్నది ఏంటి? ఖచ్చితంగా ఉంటది. కరెంట్ ట్యాక్స్, డిఫర్డ్ ట్యాక్స్ ఇవన్నీ తేడాలు ఉంటాయి కదా. వాడు అసలు ఎందుకు డిఫరెన్స్ వచ్చింది? రికన్సిలేషన్ అయ్యింది. అదే రికన్సిలేషన్ అయ్యమన్నాడు సింపుల్ గా చెప్పాలంటే. మొత్తానికి సింపులే. చూద్దాం ఒకసారి జాగ్రత్త చూడండి. రికన్సిలేషన్ ప్రాఫిట్, ఫస్ట్ ప్రాఫిట్ కి ఇస్తాం అనుకోండి, ఆటోమేటిక్ గా ట్యాక్స్ వచ్చేస్తుంది. ప్రాఫిట్ 594 ఉందా అకౌంట్స్ ప్రకారం? దీని మీద ట్యాక్స్ రేట్ ఎంత అప్లై చేస్తాం మనం బుక్స్ లో? డైరెక్ట్ గా 30%. అంటే ఎంత చెప్పండి? 178.2 వేస్తాం. ఒప్పుకుంటా లేదా చెప్పండి. ఓకేనా? కొన్ని కొన్ని డిఫరెన్సెస్ ఆబ్వియస్లీ మీకేం చెప్పాను, డిఫరెన్స్ వస్తుందంటే కరెంట్ ట్యాక్స్ డిఫరెంట్ పర్మనెంట్ డిఫరెన్సెస్ వల్ల మాత్రమే డిఫరెన్స్ వస్తుందని చెప్పాను నేను. చిన్న సమ్ చేశా. అవునా కదా? ఫస్ట్ కి ఏదో డొనేషన్ ఇచ్చామని చెప్పి అన్రిజిస్టర్డ్ ట్రస్ట్ గా అక్కడ చేసాం. ఇప్పుడు ఇలాంటివి పర్మనెంట్ డిఫరెన్స్ ఏంటి ఉన్నాయో చెప్తారా? ఇక్కడ 3 ఉన్నాయి వరుసగా, 144.6. అవునా కదా చెప్పండి? 144.6 వీటి మీద ఎంత పర్సెంటేజ్ చెప్పండి? 30%, 30%, 30%. ఇవన్నీ ఏం చేయాలి చెప్పండి? ఇవన్నీ నాట్ డిడక్టబుల్ కాబట్టి మీరు ఆలోచించండి. దీనివల్ల ట్యాక్స్ మనం అనుకున్న దానికన్నా ఎక్కువ కట్టాల్సి వస్తుందా, తక్కువ కట్టాల్సి వస్తుందా? మనం అనుకున్నది 178.2 కట్టాలని, కానీ ఈ 3 ఎక్స్పెండిచర్స్ మనకి అలో చేయరు. అలాంటి వాటి వల్ల ఇంకా ఎక్స్ట్రాగా కట్టాల్సి వస్తుందా, లేకపోతే మిగులుతుందా? కట్టాల్సి వస్తుంది. అంతేనా కదా చెప్పండి? సో అందుకని 15.3 యాడ్ చేశాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి ఇప్పటి వరకు? అర్థమైంది నేను ఈ 3 ఎందుకు యాడ్ చేశాను? ఎందుకంటే ఈ మూడింటి వల్ల ఎక్స్ట్రాగా నేను కట్టాలి కాబట్టి. ఓకేనా? తర్వాత లైన్ కి ఒక్కొక్కటి చూస్తే మీకు గుర్తుంటే ఇన్కమ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం 8 crores ఖర్చు పెట్టాం కదా. 8 crores మీద మనం 100% చేసాం. ఆడ ఎంత ఇస్తాను అంటున్నాడు? 200%. దీనివల్ల ట్యాక్స్ కట్టాల్సింది తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది చెప్పండి? ఇక 8 ఎక్స్ట్రా ఇస్తున్నాడా? 8 మీద ఎంత పర్సెంటేజ్? 30%. 2.4 ఇయ్యొచ్చా? అంతేనా కదా చెప్పండి? తర్వాత మనకి ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ ఉన్నాయా? 25 ఎక్స్ట్రా. 8 మీద 125% అని ఇచ్చాడు అనుకో, అప్పుడు 8 మీద 25% ఎక్స్ట్రా ఇచ్చినట్టాడు. ఎక్స్ట్రా అమౌంట్ మీద ట్యాక్స్ రేట్ ఎంత అయితే అంత వేసుకో. అర్థమైందా? ఓకేనా కదా? 200% ఇచ్చాడు కాబట్టి ఎక్స్ట్రాగా నేను 8 వేస్తాను. ఓకేనా కదా చెప్పండి? తర్వాత కొన్ని ఇన్కమ్స్ ఎగ్జామ్టెడ్ కదా. 4 crores ఇన్కమ్ ఎగ్జామ్టెడ్. అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత ఉంది? 55 crores ఉందా లేదా చెప్పండి? ఈ రెండు ఎగ్జామ్టెడ్ అయినా కాదా? కానీ ఈ రెండింటి మీద నేను ట్యాక్స్ వేస్తాను 30% అని. కానీ రెండు మిగులుతున్నాయా లేదా చెప్పండి? మరి రెండు మిగిలితే కాబట్టి 4 మీద 30% మిగిలినట్టే, 55 మీద 30% మిగిలినట్టేనా కాదా చెప్పండి? మిగిలితే కానీ మైనస్ చేయాలా లేదా? ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఇంకా మీకు గుర్తుంటే ఫారెన్ ఇన్కమ్ ఒకటి, క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ఒకటి ఉన్నాయా లేదా? క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ 10 కోట్లు ఉంది. 10 మీద మనం ఎంత వేసాము? 30% చేసాం. అన్నిటి మీద మనం 30 వేస్తాం. కానీ ఆడు చెప్పాడు క్లియర్ గా 10% అని. ఆడు చెప్పాడు కదా 10% అని. మరి అలాంటప్పుడు మీరు ఏం చేయాలి చెప్పండి? ఇంకో 20% మనం మిగిలినట్టేనా కాదా? 10 మీద 20% ఎంత? 2 మిగిలినట్టేనా కాదా చెప్పండి? అంతేనా కాదా? ఇంకోటి కూడా ఏదో ఫారెన్ ఇన్కమ్ మీద 20% రేట్ అని అంట అప్లై అవుద్ది. ఫారెన్ ఇన్కమ్ మీద 20% రేట్ అప్లై అవుద్ది. మనం ఎంత వేసాము? అన్నిటికీ 30 వేస్తాం. మరి అక్కడ 10 మిగిలిందా? ఎంత? 60 crores ఏనా? 60 మీద 10% మిగిలిందంటే 6 మిగిలిందా? మొత్తం 8 మిగిలినట్టేనా? అన్ని తీసేస్తే 165.4. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఆ 165.4 ఏది? ఇదిగో కరెంట్ ట్యాక్స్. ఓకే, ఇంకా అవ్వలేదు. డిఫర్డ్ ట్యాక్స్ కూడా ఏంటో కనుక్కోవాలి కదా మనం. డిఫర్డ్ ట్యాక్స్ మీకు చెప్పాను కదా, ఓన్లీ ఏంటది అక్కడ గుర్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం డిప్రిసియేషన్ ఎంత ఉంది? 25 crores. కానీ మనం ఎంత వేసాం చెప్పండి డిప్రిసియేషన్? అన్ని కలిపి డిప్రిసియేషన్, అమోర్టైజేషన్, గుడ్ విల్ మీకు చెప్పాను కదా, అమోర్టైజేషన్ అదే ఇంపైర్మెంట్ అయితే రాదులే. ఆ, అన్ని అమోర్టైజేషన్లు ఇక్కడే వచ్చాయి. మనం 30 వేసాం, ఆడ ఎంత అంటున్నాడు? 25 అంటున్నాడు. మీరు నాకు చెప్పండి ఒకసారి ఆలోచించండి. మనం 30 వేయడం వల్ల మన ప్రాఫిట్స్ 30 తగ్గిపోతాయి. ఆడివి 25 తగ్గుతాయి. కట్టాల్సిన దానికన్నా ఎక్కువ కట్టించారు, తక్కువ కట్టించారు. ఎక్కువ కట్టించారంటే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? అసెట్టేనా? అంతే. అసెట్టేనా? ఎంత? 1.5 crores అయినా కాదా చెప్పండి? అంతేనా కాదా? అసెట్టేనా? ఒకసారి ఆలోచించండి. మనం ఎంత వేసాము బుక్స్ లో? మనం ఎంత 30 వేస్తాం మనం. 30 వల్ల ఏమవుతుంది? 30 పడిపోద్ది. ఉమ్. ఆడిది ఎంత తగ్గింది? 25 తగ్గింది. వాడు మనం ఎంత కట్టాలనుకుంటాం అంతకన్నా ఎక్కువ కట్టించాడు. ఫ్యూచర్ లో మనం ఓకే. ఓకేనా కదా చెప్పండి? అదే 1.5. ఓకే, అయిపోయింది అంతే ఆన్సర్. ఇంకేం అడగలేదు. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఇది మ్యాటర్.
డిప్రిసియేషన్ అమౌంటైజేషన్ మనం 30 వేసాం రా. అసెట్ ఒక 100 కోట్లు వేసుకుందామా? 100 మీద 100 వేసుకుందాం. 100 మనం -30 వేసాం అంటే 70 వేసాం. ఆడేమంటాడు చెప్పు? 25 ఏమంటాడు అంటే 75 అంటున్నాడు. అంతే కదా. మనం ఇప్పుడు 70 చూపించాం, వాడు 75 చూపిస్తున్నాడు. పెంచాలి కదా. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? క్లియర్ క్లియరా కాదో చెప్పాలి. లైబిలిటీకి ఇలా రావాలి కదా. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఎంట్రీ ఏంటి? డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ టు డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటే మైనస్ ఫిగర్ ఉండాలి. అదే అంటే 70 మన బుక్స్ ప్రకారం వాల్యూ 100 కోట్ల అసెట్ అనుకుందాం. 100 -30 ఎంత? 70. ఆడు 100 -25 ఎంత? 75. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్. ఆడేమైనా చెప్పాడు ఇంకా? అదే ఆ రెండు యాడ్ కాదు కదా, ఒకదానికి ఒకటి మైనస్ అవుద్ది కదా. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ కదా అది. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అని కదా పడాలి. డిఫర్డ్ ఎక్స్పెన్స్ అయితే యాడ్ చేస్తావు, రెవెన్యూ లాగా అయితే మైనస్ చేయాలి కదా. డిఫర్డ్ ట్యాక్స్ లో డెబిట్ సైడ్ పడేవి కూడా ఉంటాయి. డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ టు డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ అని. అప్పుడు అది డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అప్పుడు ఆ డెబిట్ బ్యాలెన్స్ ని కరెంట్ ట్యాక్స్ యాడ్ చేసుకో పర్లేదు. కానీ ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్స్ కదా. డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ అని ఇక్కడ వస్తుంది. ఎందుకు? డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అని ఎంట్రీ అంటే ఇదేంటి? నెగిటివ్ క్రెడిట్ సైడ్ పడుతుంది. అప్పుడు ఇది మైనస్ ఫిగర్ అవ్వాలి. ఎందుకంటే ఇవన్నీ ఏంటి ఇక్కడ చూడు. ఒకసారి ఇలా లెక్కెట్టండి. ఒకసారి నేను చెప్పేస్తాను లేకపోతే. 594 ఒకసారి క్యాలిక్యులేటర్లో తీయండి. 594 -165.4 ఎంత? ఇక్కడ మళ్ళీ -1.5 చేశాడు. అలా చేయకూడదు. ఇది ప్లస్ చేయాలి. ఇది క్రెడిట్ సైడ్కి వెళ్ళాలి. ఇది తప్పించాడు. ఇది మైనస్ ఫిగర్ అవ్వాలి. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారమే కదా డిప్రిసియేషన్ ఇచ్చాడు. 25. ఓకే, ఇది తప్పించాడు. ఇది మైనస్ ఫిగర్ అవ్వాలి. ఓకే, ఇది ఎగ్జామ్ క్వశ్చన్. ఆర్టీపీ November 22. ఓకే, రికన్సిలేషన్ పరంగా అన్ని ఓకే, కానీ అక్కడ మైనస్ పడి ఉండాలి. ఓకే, అయిపోయింది ఇక్కడతో ఈరోజు. గంటన్నర చెప్పాను ఈరోజా? మారిపోద్ది. అదే చెప్తున్నాను, ఇది మారిపోవాలి. ఇది మారిపోవాలి. అదే అంటున్నాను కదా, ఈ రెండు మారిపోవాలి. ఈ ఫిగర్ వేరు, ఈ ఫిగర్ వేరు. ఆన్సర్ ఏం ఎఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే నువ్వు స్టార్ట్ అయిన ఫిగర్ ఏంటి? 178.2 ఏంటి? దాని ప్రకారం 165.4 వరకు వచ్చింది కదా. ఇది వచ్చేద్దరా, ఈ డిఫరెన్స్ క్రియేషన్ చెప్పాను నేను. క్వశ్చన్స్ ఏంటి చిన్నవేనా? ఒకసారి తీయండి. ఆ మూడు కలిపి అంటే పెద్దవంటే ఎంత పెద్దవని? ఏదో క్వశ్చన్స్ ఏవే మిగిలి? ఇంకోటి ఏంటి? సొల్లు ఎక్కువ అనుకుంటున్నాను నేను. రికన్సిలేషనా ఏంటి? ఏం అడిగాడు లాస్ట్ లో? This illustration is prepared for the purpose of understanding the computation of current tax and is no way based on the provisions of Income Tax Act 1961. For the purpose of financial reporting, tax treatments will be given in the question. అంటే ఇందులో ఇచ్చాడు కదా 200% లాంటి క్వశ్చన్ ఏమో. ఓకే, చేసేద్దాం లేకపోతే.
ఒకటి చేసేద్దాం, మనకు అర్థమైపోద్ది అప్పుడు సినిమా. అవగలిగితే అవుతుంది, లేకపోతే లేదు. ఒకసారి చూద్దామా, ఎందుకంటే ఇందాక ఫాస్ట్ గానే అయిపోయింది కదా. బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు, ఇవన్నీ మనకు అనవసరం. ఓకే, ఓకే. రేట్ ఇచ్చాడు ఎంత? 30%, బట్ న్యూ రేట్ ఎంత అంట? 32% ఫర్ ద ఇయర్ 2008 to 9 అండ్ బియాండ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఎలక్టెడ్ బిఫోర్ ద ఇయర్ ఎండ్ అని చెప్పాడు. అప్పుడు మనం ఏ రేట్ వాడతాం చెప్పండి? 32 వాడతాం. ఓకే. బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు రకరకాలవి, ఎక్స్ట్రాక్ట్స్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు ఒక్కొక్కటి చూద్దాం. డిప్రిసియేషన్ ఫర్ ద ఇయర్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ అన్ని ఇచ్చాడు. ఓకే. ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన ఫస్ట్ కరెంట్ ట్యాక్స్ ఎక్సైజ్ బుక్స్ ప్రకారం ఎంత చెప్పండి? బుక్స్ ప్రకారం ఇది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత? 59,50,000 అంతేనా? బుక్స్ ప్రకారం 59,50,000 మీద మనం కొన్ని అడ్జస్ట్మెంట్లు చేయాలా లేదా చెప్పండి? అవునా కాదా చెప్పండి? కొన్ని అడ్జస్ట్మెంట్లు చేయాలి. అవి ఏంటంటే చూద్దామా. స్టార్టింగ్ ఫస్ట్ డిప్రిసియేషన్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ అండ్ అలౌబుల్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఎంత అంటే 72,10,000. డిప్రిసియేషన్ యాజ్ అలౌడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఇంక్లూడింగ్ ఆపరేటింగ్ కాస్ట్ ఎంత మనం చేసామంటే 59,50 వేసాం. మనం 59,50 వేసాం రా, 72,10 ఇస్తున్నాడు రా. ఓకేనా కదా? దానివల్ల ఆ ప్రాఫిట్ ఏమవుతుందో చెప్పండి? ఆడిది ఇంకా తగ్గుతుంది, ఎందుకంటే మనం 59,50 ఇస్తామంటున్నాం, ఆడేమో 72,10. ఎంత తగ్గుతుంది ఇంకా ఎక్స్ట్రాగా? డిఫరెన్స్ చెప్తారా? 72,10 కి 59,50కి డిఫరెన్స్ చెప్తారా? 1 lakh ఏంటది? ఇది చూడండి, ఆడ ఏం చేశాడంటే ఇక్కడ యాడ్ చేసాడు, ఇక్కడ లెస్ చేసాడు. అల్టిమేట్ గా మనం వేసిందే అది కూడా అంతే కదరా. మనం నెట్ గా తగ్గించాలని చెప్పాను, ఆడేమో యాడ్ లెస్ చేసాడు రా. ఓకేనా కదా చెప్పండి? పీజీబీబీలా చేస్తున్నాడు ఆడు ఇంకా. ఓకేనా? నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ పీపీఈ 5,60,00,000 అంట, అండ్ హెచ్ లిమిటెడ్ డిడక్టెడ్ ఎక్స్పెన్స్ ఆఫ్ 1,45,60,000 in its tax returns prior to financial year. Further, as per so and so, H Limited for the first time revalued its PPE. ఎంతకు రీవాల్యుయేషన్ చేసామంట? 4,20,00,000. రీవాల్యుయేషన్ సర్ప్లస్ ఎంత అంట? 30,80,000 అని ఆడే చెప్తాడు. 30,80,000 రీవాల్యుయేషన్ సర్ప్లస్ అంటే ఈ 30,80,000 మీద క్రియేట్ అయ్యే సో అండ్ సో టెంపరీ డిఫరెన్స్ వల్ల వచ్చేదంతా ఎక్కడ వస్తుంది? ఓసీలో వస్తుంది. ఓసీ కూడా ఎక్కడ చేస్తాడు ఏంటి? సెపరేట్ చేసాడా? ఇక్కడ వేయకూడదు కదా. ఓకే, సెపరేట్ గా వేసి ఉంటాడు. ఏంటి అసలు ఆన్సర్ ఎంత ఉంది? సరే పోనీ అది అలా వదలండి. ఇక్కడ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, మర్చిపోవద్దు. నెక్స్ట్ హెచ్ లిమిటెడ్ ఇన్కర్డ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కాస్ట్ 35 lakhs అంట. దీస్ కాస్ట్ వర్ రికాగ్నైజ్డ్ యాజ్ అన్ అసెట్ అండ్ అమోర్టైజ్డ్ ఓవర్ పీరియడ్ 10 years బుక్స్ లో. హెచ్ లిమిటెడ్ ఏమంటుంది? ఒకేసారి డిడక్షన్ ఇస్తుందంట, అది ట్యాక్స్ కోసం. అంటే బుక్స్ లో అసెట్ ఉందా లేదా చెప్పండి? ఎంత ఉంది? 35 lakhs. ఎప్పుడు జరిగింది? ఆగండి. 2004-05. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? 7-8 లో ఉన్నాం. అంటే 4-5 అయిపోయింది, 5-6 అయిపోయింది, 6-7 అయిపోయింది, 7-8 ఎండింగ్ వచ్చిన 4 సంవత్సరాలు ఆల్రెడీ అమోర్టైజేషన్ అయిపోయి ఉంటుంది. అంటే 35 lakhs లో ఆల్రెడీ 4 ఇది ఎంత అయిపోయి ఉంటుంది చెప్పండి? 35 lakhs అంటే ప్రతి ఇయర్ ఎంత? 3,50,000 ఏనా? 3,50,000 into 4 ఎంత? 14 lakhs ఏనా? 35 లో 14 పోతే ఎంత చెప్పండి? 21 lakhs ఏనా కాదా? 21 lakhs ఉండాలి యాక్చువల్ గా అయితే. అవునా కాదా చెప్పండి? ఈ ఇయర్ అమోర్టైజేషన్ కింద ఎంత వేసి ఉంటాం మళ్ళీ? అదే అదే ఇంకోటి చేసేకండి, నేను ఆల్రెడీ అది కూడా లెక్కెట్టాను. ఈ ఇయర్ అమోర్టైజేషన్ కింద మీరు ఎంత వేసారు? 3,50,000 అనా కాదా చెప్పండి? అంతేనా కాదా? 3,50,000 మీరు అమోర్టైజేషన్ ఇస్తే మీ ప్రాఫిట్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఆడ అసలు ప్రాఫిట్ ఏమైనా గెలిగాడా? ఆడ ఆల్రెడీ ఎప్పుడో తగ్గించాడు. అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? 3,50,000 యాడ్ బ్యాక్ చేయాలా లేదా? మళ్ళీ చెప్తా, నేను ఏమంటున్నాను. 3,50,000 మనమేమో అమోర్టైజేషన్ ఎక్స్పెన్స్ అని వేస్తాం ప్రతి ఇయర్. అవునా కాదా? అప్పుడు మన ప్రాఫిట్ ఏమవుతుంది? మెల్లమెల్లగా తగ్గుతుంది. ఆడేమో అప్పుడో ఇచ్చాడు, మళ్ళీ ఇస్తాడా? మరి అలాంటప్పుడు ఆడ ప్రాఫిట్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ ఇయర్. మనం ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేయాలా లేదా? చెప్పి నేను ఏం చెప్పాను? ఇలా ఉన్నాయి రెండు ప్రాఫిట్స్. అమోర్టైజేషన్ ఎవడేసాడు? ఆడేసాడు, నువ్వు వేసావా? మనం వేస్తే మన ప్రాఫిట్ ఏమవుద్ది? మరి ఇప్పుడు దీంతో స్టార్ట్ అయినప్పుడు దానికి ఏం చేయాలి? యాడ్ చేయాలా లేదా? అంతేనా కదా చెప్పండి? 3,50,000 యాడ్ బ్యాక్ చేయాలి. సో 3,50,000 యాడ్ బ్యాక్ చేసి ముందు ఎప్పుడో 4-5 ఇప్పుడు ఎందుకు నీకు? 7-8 చేతనా నువ్వు? 4-5 చేతనా? 7-8 ఎందుకు నీకు? మరి ఇప్పుడు 4-5 ఎందుకు నీకు? 4-5 లో ఏం చేయాలి ప్రాఫిట్ అనేది కదా క్వశ్చన్. నిద్దాం. అర్థమైందా లేదా చెప్పండి? నెక్స్ట్ నెక్స్ట్ చెప్పండి. మూడోది ఏంటి? ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ were acquired in the preceding year at a cost of 80,50,000. These were classified as fair value through P&L and thus recognized in their fair value. Fair value adjustments are not allowed by taxable authorities. అసలు యాక్చువల్ గా ఇది కాస్ట్ 80,50,000. ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఎంతకు చూపించాము చూడండి ఒకసారి. మనం ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్స్ 72,80,000 చూపించాం.
అంటే పెంచామా ఫెయిర్ వాల్యూ ఎంత చెప్పండి, తగ్గించాం. ఎంత తగ్గించాం చెప్పండి, 80,50,000 మైనస్ 72,80,000 ఎంత చెప్తారా? 7,70,000 మీరు పిఎండ్ఎల్ కన్నం పెట్టి ఉంటారా లేదా చెప్పండి, మీరు ఆలోచించండి. 80,50,000 కొన్నారు, చూపించినప్పుడు 70 to 80 చూపించారండి, బ్యాలెన్స్ పిఎండ్ఎల్ ఎంత కన్నం పెట్టి ఉంటుంది, అది ఈ ఇయరే జరిగిందని చెప్పాడు కదా, అవునా కదా చెప్పండి. మరి ఆ 7,70,000 బ్యాలెన్స్ మీరు పిఎండ్ఎల్ కన్నం పెట్టడం వల్ల మీ ప్రాఫిట్ ఏమైంది, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, యాడ్ బ్యాక్ చేయాలా లేదా చెప్పండి, ఓకేనా? అర్థమవుతుందా లేదా చెప్పండి. నెక్స్ట్, బ్యాడ్ డెట్స్ ప్రొవిజన్ అమౌంట్స్ టు 45,50,000 రిలేట్స్ టు 2 debtors అంట. 28 lakhs ఏ నుంచి రావాల్సిన డబ్బులు అంట. రిసీవబుల్ ఆరిజినేట్స్ ఇన్ 2005-06 అండ్ 100% ప్రొవిజన్ వాజ్ రికాగ్నైజ్డ్ ఇన్ ద ప్రిసీడింగ్ ఇయర్, అప్పుడే రికాగ్నైజ్ చేస్తామంట. సో ఈ ఇయర్ అయితే పిఎన్ఎల్ కి ఏమైనా అన్నం పెట్టామా, ద ప్రిసీడింగ్ ఇయర్ అంటే అప్పుడే చేస్తాం. ఆ తర్వాత 17,50,000 డెటార్ బి అంట, ఆరిజినేట్స్ ఇన్ 6-7 అండ్ 100% ప్రొవిజన్ ఎప్పుడు రికాగ్నైజ్ చేసాం, 7-8 లో రికాగ్నైజ్ చేసాం. ఈ ఇయర్ రికాగ్నైజ్ చేసామా లేదా చెప్పండి ప్రొవిజన్, అవునా కదా? ట్యాక్స్ లాస్ అంట, అలవన్స్ డిడక్షన్ ఆఫ్ 20% ఆఫ్ ప్రొవిజన్ ఫర్ డెటార్స్ ఓవర్ డ్యూ ఫర్ మోర్ దెన్ 1 year అండ్ అనదర్ 30% ఫర్ డెటార్స్ ఓవర్ డ్యూ ఫర్ మోర్ దెన్ 2 years, 50% ఫర్ డెటార్స్ ఓవర్ డ్యూ ఫర్ మోర్ దెన్ 3 years. యాక్చువల్గా అయితే అసలు ఏది ఇవ్వదు ప్రొవిజన్ ఫర్ డెటార్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, అందుకే ఇది చదువుకోవడానికి మాత్రమే అని చెప్తున్నాడు. ఓకేనా, ఆగండి. ఈ 45,50,000 లో 2 debtors ఉన్నారని చెప్పాడా, అందులో ఎవరెవరు ఎక్కడెక్కడ వాళ్ళు చెప్పండి. 2005-06 ఒకడు, 5-6 వాడికి ఆల్రెడీ ఎన్ని ఇయర్స్ అయ్యాయి, 5-6 అయింది, 6-7 అయింది, 7-8 మహా అయితే, అంటే 3 years కన్నా తక్కువే, మోర్ దాన్ 3 years, 3 years సైడ్ మోర్ దాన్ 2 years బ్యాచ్, అవునా కదా? ఆడి మీద ఎంతవరకు ప్రొవిజన్ క్రియేట్ చేయొచ్చు, 30% వరకు క్రియేట్ చేయొచ్చు, అంతేనా కదా చెప్పండి. ఆల్రెడీ ఆగండి, ఆడికి ఆల్రెడీ 5-6 5-6 లో ఆడి ప్రొవిజన్ ఎప్పుడు క్రియేట్ చేశారు, ప్రిసీడింగ్ ఇయర్ అంటే 2006-07 లోనేనా ప్రిసీడింగ్ ఇయర్, అవునా కదా చెప్పండి. 6-7 లో వాడికి ఆల్రెడీ ఎంత ప్రొవిజన్ అలౌ చేశారు వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 20% ప్రొవిజన్ అలౌ చేశారు, అంతేనా కదా చెప్పండి. కానీ 7-8 లో మనం 30% అలౌ చేస్తామని చెప్తాం, అంటే ఎక్స్ట్రాగా ఎంత అలౌ చేస్తున్నాం చెప్పండి, 10% అలౌ చేస్తున్నామా, అర్థమవుతుంది. అనదర్ 30యా, అనదర్ 30% ఫర్ డెటార్స్, అంతే, అంటే ఇంకో 30% ఎక్స్ట్రా అయినా, అంతే. అంటే సింపుల్ గా చెప్పాలంటే 20 ఆల్రెడీ అలౌ చేశారు, ఇంకా ఎక్స్ట్రాగా ఇంకో 30 ఇప్పుడు ఎలా చేస్తారా లేదా చెప్పండి. ఎంత మీద, ఈ ఫస్ట్ వాడి మీద 28 lakhs మీద ఎంత, 30% ఎంత చెప్తారా, 8,40,000 ఈ ఇయర్ అలౌ చేస్తారు, ఒప్పుకుంటారు లేదా చెప్పండి. ఈ ఇయర్ అలౌ చేస్తారు, కానీ మనం బుక్స్ ఎప్పుడు వేస్తాం, అప్పుడెప్పుడు వేస్తాం, అంటే అప్పుడు మనం అప్పుడు అసలు ఎక్కడైనా మైనస్ చేసామా, చేయలేదు, ఇప్పుడు మనం మైనస్ చేయొచ్చు 8,40,000 వరకు. మీరు ఆలోచించండి రా, ట్యాక్స్ ప్రాఫిట్స్ రా, మన ప్రాఫిట్స్ లో ఈ ఇయర్ ప్రొవిజన్ ఏమైనా వేసావు నువ్వు, మన ఆడేమంటాడు, ఒక 8,40,000 ఇస్తామని అంటున్నాడు, అంతేనా కదా, అంటే ట్యాక్స్ ప్రాఫిట్స్ తగ్గుతాయి లేదా చెప్పండి, అవునా కదా? అదొకటి ఉంచండి. ఇంకోటి ఇది ఉంది కదా 17,50,000, ఇది ప్రొవిజన్ ఎప్పుడు రికాగ్నైజ్ చేశారు, 7-8 లోనే రికాగ్నైజ్ చేసాం 100% ప్రొవిజన్, అంటే మొత్తం మీరు వేస్తారు, ఫస్ట్ మీరు వేస్తారు కాబట్టి ముందు మీరు ఏం చేయాలి, యాడ్ బ్యాక్ చేసేయాలి. 17,50,000 ఫస్ట్ యాడ్ బ్యాక్ చేసేయండి. మేము ఎంత ఇస్తాం తెలుసా ఇందులో, ఎంత ఇస్తాం చెప్పండి, 6-7 వాడు కదా, వాడికి ఎప్పుడు 6-7 అంటే 1 year అయింది ఆడు, అవునా కదా చెప్పండి. మోర్ దెన్ 1 year కి ఎంత మనం 20% ఇస్తాం కదా, 17,50,000 మీద 20% ఎంత, 3,50,000 మేము ఎలా చేస్తాం, అంతేనా కదా చెప్పండి, అంతేనా కాదా. 17,50,000 ఏమో యాడ్ బ్యాక్ చేసేయండి, ఈ రెండు మైనస్ చేయాలి యాక్చువల్ గా అయితే. 17,50,000 యాడ్ బ్యాక్, 11,90,000 మైనస్, ఎంత అంతరార్థం ఉందిరా నాయన. ఓకేనా, చూసుకోండి. ఈ ఇయర్ మీరు ఏవైతే రికాగ్నైజ్ చేయడానికి పిఎన్ఎల్ లో డెబిట్ చేశారో ముందు యాడ్ బ్యాక్ చేస్తాను నేను, అంతే. అంటే ఇయర్ ఒకటే చేశాను నేను 17,50,000, అది ఒకటే ఏం చేశాను నేను, యాడ్ బ్యాక్ చేస్తాను. ఆడిస్తానన్నది మరి మైనస్ చేసుకోవాలి కదా, నేను అన్ని వేసి యాడ్ బ్యాక్ చేస్తాను. ఆడు ఏమేమి ఇస్తానన్నాడు, పాత ప్రొవిజన్ మీద ఎక్స్ట్రా 30%, రీసెంట్ ప్రొవిజన్ మీద 20%, అవి మాత్రం లెక్క. అర్థమైందా లేదా చెప్పండి, ఓకేనా కదా. క్యాలిక్యులేషన్ ఇవ్వలేదు ఇక్కడ, ఇక్కడ ఇచ్చా, ఓకేనా. ఇది కూడా మనం ఇందాక చేసాం కదా, ఓకేనా కదా చెప్పండి, అర్థమైందా లేదా. ఇది చేసాం కదా. హెచ్ లిమిటెడ్ క్రియేటెడ్ ఏ ప్రొవిజన్ ఫర్ ఇన్వెంటరీ అబ్సలెన్స్, ఏదో ప్రొవిజన్ పెట్టామంట, ఆ ప్రొవిజన్ ఇస్ నాట్ ట్యాక్స్ డిడక్టబుల్ అంట. ప్రొవిజన్ ఎంత పెట్టాము, 378 పెట్టాం. టోటల్ ప్రొవిజన్ మనకి ఎందుకు, ఈ ఇయర్ ఎంత పెట్టాం, 378 అయినా కదా చెప్పండి. ఆ 378 మీకు రాదన్నారు కాబట్టి ఏం చేయాలి, మీరు ఆల్రెడీ ప్రొవిజన్ పెట్టేశారు అంటే ప్రాఫిట్ ఏం చేశారు మీరు, తగ్గించారా.
మీరు లైబిలిటీ, నేను డిఫర్డ్ ట్యాక్స్ గురించి అడగట్లేదు. ప్రాఫిట్ మీరు ఏం చేస్తారు? ప్రావిజన్ పెట్టారంటే తగ్గించారు. ఇప్పుడు ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేయాలా లేదా చెప్పండి? నేను ఓన్లీ ప్రాఫిట్స్, డిఫర్డ్ ట్యాక్స్ ఏం లెక్కట్లేదు. నేను ఓన్లీ అడ్జస్ట్మెంట్ ప్రాఫిట్స్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఏం చెప్పండి? గవర్నమెంట్ గ్రాంట్స్ ఆర్ నాట్ ట్యాక్సిబుల్. ఫుల్ గవర్నమెంట్ గ్రాంట్ ఈస్ ఇంక్లూడ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. గవర్నమెంట్ గ్రాంట్స్ ట్యాక్సిబుల్ కాదంట. మనం గవర్నమెంట్ గ్రాంట్స్ ఎక్కడ వేసామని చెప్పాడా ఏమైనా? గవర్నమెంట్ గ్రాంట్, గవర్నమెంట్ గ్రాంట్ ఎక్కడ వేసాము? డిఫర్డ్ ఇన్కమ్ కింద వేసామా లేదా? గవర్నమెంట్ గ్రాంట్స్ ఎంత వేసాం? 14 lakhs వేసాం. దాన్ని ఎక్కడైనా తోసామని చెప్పాడా? ఎక్కడైనా గవర్నమెంట్ గ్రాంట్స్ ఎక్కడైనా చూపించామని చెప్పాడా? ఏం చెప్పలేదు. మనం కూడా P&L ఏం వేయలేదు. అసెట్ మనం డైరెక్ట్ గా వచ్చిన డబ్బులు డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ కింద చూపించుకున్నాం రా. అంతే, క్యాష్ టు గవర్నమెంట్ గ్రాంట్ అని వేసాం. మనం అయితే బ్యాలెన్స్ షీట్ ఎఫెక్ట్ అయింది కానీ మన P&L అయితే ఏమైనా ఎఫెక్ట్ అయిందా? ఏం లేదు. సో దానికి సంబంధించిన ఏమైనా వేస్తాం ఇక్కడ? ఏమేమి? ఓకేనా కదా? తర్వాత దాని మీద ఏమైనా డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ లైబిలిటీ వస్తే తర్వాత, నేను ఓన్లీ ప్రాఫిట్ రికన్సిలేషన్ వేస్తున్నాను. ఓకే, తర్వాత ఇంక్రీజ్ లైబిలిటీ ఫర్ ప్రొడక్ట్ వారంటీ కాస్ట్ 1,75,000 ఎక్స్ట్రాగా లైబిలిటీ క్రియేట్ చేసాం వారంటీ కాస్ట్ మీద. అంటే సింపుల్ చెప్పాలంటే P&L డెబిట్ కొట్టాం, ప్రావిజన్ పెట్టాం. ప్రొడక్ట్ వారంటీ కాస్ట్ నాట్ ట్యాక్సిబుల్, ట్యాక్స్ డిడక్టబుల్ అంటే కంపెనీ పే క్లెయిమ్స్ పే చేసింది ఎంత అంటే ఇప్పటికి 2,70,000. ఆగండి. ఇంక్రీజ్ లైబిలిటీ ఫర్ 1,75,000 ఫస్ట్ మీరు ఏం చేయాలి చెప్పండి? ఆ 1,75,000 ఎలా చేస్తామా? చేయము. ఫస్ట్ యాడ్ బ్యాక్ చేసేయండి. ఈ ఇయర్ పే చేసినవన్నీ ఎలా చేస్తాం లేదా చెప్పండి? ఎంత పే చేసాము? అది మైనస్ చేసాను. అయిపోయింది కదా, సింపులే కదా. అంతేనా కదా చెప్పండి. నెక్స్ట్, హెచ్ లిమిటెడ్ ఇంట్రడ్యూస్ హెల్త్ కేర్ బెనిఫిట్స్ అంట. ఎక్స్పెన్స్ ఆర్ అలౌబుల్ ఫర్ ట్యాక్స్ ఓన్లీ నిజంగా పే చేసినప్పుడేనంట. కానీ మనం ఏం చేసామంట? రికాగ్నైజ్ చేస్తామంట. ఎంత రికాగ్నైజ్ చేసాం చెప్పండి? ఎక్కడో పైన ఎక్కడో ఇచ్చి ఉంటాడు హెల్త్ కేర్ బెనిఫిట్స్ అని. ఎక్కడుంది? 24,50,000 మీరు రికాగ్నైజ్ చేశారు, కానీ ఆడు ఇస్తానన్నాడా? అప్పుడు నేను ఏం చేయాలా? 24,50,000 యాడ్ బ్యాక్ చేయాలా లేదా చెప్పండి? అంతేనా కాదా? ఇంకా పెనాల్టీస్ ఏవో 63,000 నాట్ ట్యాక్స్ డిడక్టబుల్. ఏం చేయాలి? పెనాల్టీస్ యాడ్ బ్యాక్ చేయాలా లేదా చెప్పండి? అంతేనా కాదా? 63,000 యాడ్ బ్యాక్. నెక్స్ట్, పెట్రోల్ 1,40,000 వరకు ఎలా చేస్తారంట. ఓకేనా? హెచ్ లిమిటెడ్ 4 vehicles ఉన్నాయంట. టోటల్ పెట్రోల్ ఎక్స్పెన్స్ 7,21,000 అయిందంట. 1,40,000 into 4 ఎంత? వెహికల్ కి ఎంత? 1,40,000 into 4 ఎంత? 5,60,000 వరకు ఎలా చేస్తారు? మీరు ఎంత వేసారు? ఎక్స్ట్రా ఎంత వేసారు? ఇలాంటి దిక్కుమాల ప్రొవిజన్స్ ఏం లేవు ఈ చదువుకోవడానికి అని చెప్తున్నాడు. అందుకే ఎంత? 1,61,000 ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేయాలా లేదా? పీసీబీపీ సమ్ చేస్తున్నట్టుంది విత్ కొత్త ప్రొవిజన్స్. పెట్రోల్ కి ఏంటి దిక్కుమాల? అంతేనా కదా చెప్పండి? అప్పుడు కొత్త ప్రాఫిట్ వస్తుందా? దాని మీద 30% కట్టిస్తారా మన చేత? ఇది మన చేత కట్టించిన అమౌంట్. ఓకేనా కాదా? డిఫర్డ్ ట్యాక్స్ అసలు అడిగాడు? ఏం అడిగాడు మనకి? క్వశ్చన్ అడిగాడు, నేను చూడలేదు. క్యాలిక్యులేట్ ట్యాక్సిబుల్ ప్రాఫిట్ లెక్కెట్టాం, కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ లెక్కెట్స్. అందుకని కంటిన్యూషన్ క్వశ్చన్ డిఫర్డ్ ట్యాక్స్ అడుగుంటాడేమో. ఓకేనా? అర్థమైందా లేదా చెప్పండి? చెప్పరా. ఏది నిన్నటి దానికి రివర్సా? అంతే. నిన్న ప్రాఫిట్ మనం కనుక్కోలేదు, ఆడ ప్రాఫిట్లు ఇచ్చి మనం క్యాలిక్యులేషన్ చేసి ఇప్పుడు ప్రాఫిట్ మనం కనుక్కో. బేస్డ్ ఆన్ బ్యాలెన్స్ షీట్ క్యాలిక్యులేట్ ట్యాక్స్ బేస్ ఎంత చెప్పండి అని అంటున్నాడు. అంతే, ట్యాక్స్ బేస్ మొత్తం లెక్కెట్టి చెప్పండి అన్నాడు. ఇది ఎవరిది? ఇది మన బ్యాలెన్స్ షీటా? ఇది మన బ్యాలెన్స్ షీట్. ట్యాక్స్ బేస్ ఎంత మీరు నాకు చెప్పండి అని అంటాడు. ఒక్కొక్కటి జాగ్రత్త చూడాలి. ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఎంత? 4,20,00,000 వేసాం. 8K. ఇక్కడ కూడా 8K కదా, ఇది కూడా 8K. ఇప్పుడు 4,20,00,000 కదా ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. మీరు 4,20,00,000 లో ట్యాక్స్ బేస్ ఎంత అని ఇప్పుడు లెక్కెట్టాలి. మీకు గుర్తుంటే మనమేమో ఎంత వేసామన్నారు? మనం 4,20,00,000 వేసాం. మీకు గుర్తుంటే బ్యాలెన్స్ షీట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు మనకి. ఇదే ఇచ్చాడు, 4,20,00,000 ఇచ్చాడు. మనం డిప్రిసియేషన్ ఎంత వేసాం చెప్పండి? హెచ్ లిమిటెడ్ 420, కాస్ట్ ఆఫ్ పీపీ 5,60,00,000. అంతేనా? 5,60,00,000 కాస్త మనం ఎంతకి వెళ్ళింది? అది 4,20,00,000కి తీసుకెళ్ళిపోయాం మనం. రీవాల్యుయేషన్ చేసి ఒకసారి చూడండి. మనం 5,60,00,000 కి కాస్ట్ ఆఫ్ పీపీ రా. ఓకేనా? దాని మీద ఎంతో కొంత డిప్రిసియేషన్ వేస్తాం రా మనం. అంతేనా కాదా లెక్క ప్రకారం? కానీ అది రీవాల్యుయేషన్ చేయడం వల్ల ఎంతకి వెళ్ళింది? అది 4,20,00,000కి వెళ్ళిందిరా. ఓకేనా కాదా చెప్పండి? ఒకసారి ఒకసారి ఆగండి. ఇప్పుడు 4,20,00,000 ఉంది కదా, ఒకసారి జాగ్రత్త చూడండి. ఏదో వర్కింగ్ నోట్ ముందు 5,60,00,000 ఇచ్చాడు.
అంతేనా కదా? డిప్రిసియేషన్ మీకు గుర్తుందా? ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 72,10,000 ఇచ్చాడు, అది మైనస్ చేశాను. అలాగే వాడు ఏం చెప్పాడు ప్రీవియస్ ఇయర్? ట్యాక్స్ డిప్రిసియేషన్ 1,45,00,000 కాదు కదా. ఒకసారి అక్కడ చదవండి, ఆగండి ఆగండి. ఇదేంటిది? డిప్రిసియేషన్ ఎక్స్పెన్స్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ అలౌబుల్ యాజ్ పర్ 72,10,000 హెచ్ లిమిటెడ్ ఇన్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రియర్ టు ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఇది అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ 1,45,60,000. ఈ సంవత్సరం డిప్రిసియేషన్ 72,10,000 రా. లాస్ట్ కి ఇప్పుడు వరకు వచ్చిన అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అదే రా. మనం బ్యాలెన్స్ షీట్ లో ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ కాన్సెప్ట్ వాడుతున్నారు రైలు. ఓకేనా? 1,45,60,000 యాజ్ ఆన్ డేట్ వరకు వచ్చిన అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ రా. ఓకేనా? రెండు డిప్రిసియేషన్ మైనస్ చేసేయండి, ఎంత వస్తుంది? ఏదది? 3,42,30,000 అయినా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? దాన్ని మీరు ఎక్కడ పట్టుకెళ్లారు? 4,20,00,000 పట్టుకెళ్లారు రీవాల్యుయేషన్ చేసి. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? సో మీరైతే మామూలుగా బుక్స్ ప్రకారం అదే ట్యాక్స్ బేస్ ప్రకారం 3,42,30,000 అయినా కాదా చెప్పండి. ఓకేనా కదా? సో 3,42,30,000 ట్యాక్స్ బేస్ వేశారు. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఇది జరిగింది. ఓన్లీ ట్యాక్స్ బేస్ లెక్కెట్టమన్నాడు. ప్రొడక్ట్ డెవలప్మెంట్ కాస్ట్ మీకు గుర్తుందా? ప్రొడక్ట్ డెవలప్మెంట్ కాస్ట్ లాంటివి ఎలా చేస్తారా? చేయరు. సో అది అలా జీరో వేసేస్తాం. ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ ఏం చెప్పలేదు, దాని గురించి అడ్జస్ట్మెంట్స్ అలాగే ఇస్తాను. ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్స్ మీకు గుర్తుందా? యాక్చువల్ గా మీరు ఏం చేశారు? ఫెయిర్ వాల్యూకి మెజర్ చేశారు 72,80,000 అని. ట్యాక్స్ బేస్ ఏం చెప్పింది? కాస్ట్ ఎలా చేస్తామని చెప్పిందా? 80,50,000 అయినా. అందుకే కదా యాడ్ బ్యాక్ చేసాం మనం ప్రాఫిట్ లో. ట్రేడ్ రిసీబుల్స్ ఆగండి, మీ ప్రకారం మీరు ఏదో పెంట చేశారు 2,19,10,000 మీరు ఏదో చేశారు. మీకు గుర్తుంటే కొన్ని ప్రొవిజన్స్ మేము ఎలా చేయలేదా? అవునా కదా చెప్పండి. అది ఎంత చెప్తారా? ఏదా బ్యాడ్ డెట్స్ ప్రొవిజన్? ఏది? 17,50,000 ఆడ అసలు ఆడిచ్చింది ఏంటంటే ఆడ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ వేరేగా ఇచ్చాడా ఎక్కడైనా? ఎక్కడ? ఏది ఎక్కడ ఇచ్చాడు? ఇది బ్యాడ్ డెట్స్ ప్రొవిజన్ అమౌంట్స్ టు 45,50,000 అండ్ రిలేట్స్ టు 2 డెటర్స్ అని చెప్పాడు. అంతేనా కదా చెప్పండి. 45,50,000 టూ బ్యాడ్ డెట్స్ ప్రొవిజన్ ఉంది అని చెప్పాడు. అంతేనా కదా చెప్పండి. ఒకసారి ఆగండి. 45,50,000 ఉందని చెప్పాడు కదా. ఏదది? ఫస్ట్ క్యారింగ్ అమౌంట్ 2,19,10,000. అవునా కదా చెప్పండి. ముందు ప్రొవిజన్ యాడ్ బ్యాక్ చేసేయండి. అంటే ప్రొవిజన్ మైనస్ చేసి కదా చెప్పాడు. డెటార్స్ నుంచి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఏం చేస్తాను చెప్పండి. మైనస్ చేసే కదా నెట్ ఫిగర్ చూపిస్తాను. నెట్ ఫిగర్ కదా చూపించాడు. అవునా కదా? ఆ ప్రొవిజన్ తీయకపోయింటే ఎంత నెట్ చెప్పండి. 2,64,60,000 అయినా కాదా చెప్పండి. ఆగండి, అవి అయిపోలేదు. నేను జస్ట్ ఏం చేశాను? ప్రొవిజన్ యాడ్ బ్యాక్ చేస్తాను ఫస్ట్. ఓకేనా? సో 2,64,60,000 ఉంది. మీకు గుర్తుంటే వాడు 2 దశల్లో ఇచ్చాడు. ఒకదానికి ఏమో 20% అలో చేశాడు. గుర్తుందా? ఏది రీసెంట్ గా క్రియేట్ చేసిన దానికి ఎంత గుర్తుందా? 20% అంటే 3,50,000 అయినా. ఇంకో దానికి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో 20% ఇచ్చాడు, సెకండ్ ఇయర్ 30%. ఆ 20% 5,60,000, 30% 8,40,000. మొత్తం 14,00,000 ఇక్కడ, 3,50,000 ఇక్కడ. మొత్తం కలిపి ఎంత అలా చేస్తున్నాడు? 17,50,000 అలా చేస్తున్నాడు ఇప్పుడు వరకు యాజ్ ఆన్ డేట్. ఆబ్వియస్లీ డెటార్స్ నుంచి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ తీసి 2,47,10,000 ఇది కొత్త బ్యాలెన్స్. డెటార్స్ పాయింట్ ఒక్కటే చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ ఉన్న వాడి ప్రకారం ప్రొవిజన్ యాడ్ బ్యాక్ చేశాను రా. ట్యాక్స్ ప్రకారం ప్రొవిజన్ ఎంత మైనస్ చేశాను రా. ట్యాక్స్ ప్రకారం ప్రొవిజన్ ఈసారి లాస్ట్ ఒక డెటార్ కి ఏమో 2 ఇయర్స్ కి ఇప్పటి వరకు ఇచ్చారు, ఇంకో డెటార్ కి 1 ఇయర్ ఇచ్చారు కాబట్టి అది మైనస్ చేశారు. మరి యాజ్ ఆన్ డేట్ డెటార్స్ బ్యాలెన్స్ ఎంత? బ్యాలెన్స్ షీట్ ట్యాక్స్ బ్యాలెన్స్ షీట్ ప్రకారం అది లెక్కెడుతున్నాడు. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? సో అది లెక్కెట్టి చెప్పాను. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ ఏం మారలేదు. గవర్నమెంట్ గ్రాంట్స్ ఆడు ఇవ్వనన్నాడు. వారంటీ ప్రొవిజన్ ఇవ్వనన్నాడు. ట్రేడ్ పేబుల్స్ ఏం మారలేదు. హెల్త్ కేర్ బెనిఫిట్స్ ఇవ్వనన్నాడు, అది జీరో చేశాను. ఇవ్వనన్నవన్నీ జీరో చేస్తాను. చూసారా? అయిపోయింది ఆన్సర్. అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా కదా? ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ ఏం అడిగాడు? దీని మీద డిఫర్ ట్యాక్స్ అసెట్ లైబిలిటీ క్రియేట్ చేయండి అన్నాడు. ఏ రేట్ తీసుకుంటాం? 30 32 చెప్పండి. 32 కదా. ఇవి మీరు చేయగలరు కదా. ట్యాక్స్ బేస్ లో మన దగ్గర ఉన్నాయి కదా, అన్ని వచ్చాయి కదా. ట్యాక్స్ బేస్ వస్తుంది, క్యారింగ్ అమౌంట్ వస్తుంది, డిఫర్ ట్యాక్స్ అసెట్ లైబిలిటీ లెక్క. ఓకేనా కాదా చెప్పండి. జీరో ఇసుకో. ప్రొడక్ట్ డెవలప్మెంట్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 21,00,000 మనం వేసాం బుక్స్ లో. ట్యాక్స్ బేస్ ప్రకారం జీరో. ప్రొడక్ట్ డెవలప్మెంట్ కాస్ట్ అసెట్ క్రియేట్ చేసావు, ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు నువ్వేం చేయాలి చెప్పు? తగ్గించాలంటే ఏం చేయాలి? లైబిలిటీ క్రియేట్ చేయాలి. అంతే.
ఎందుకు సార్? చెప్పా. ప్రోడక్ట్ డెవలప్మెంట్ కాస్ట్ అంటే ఇంటాంజిబుల్ అసెట్ ఏనా? ఇంటాంజిబుల్ అసెట్ ఏనా? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెన్సెస్. ఇండియాస్ 38. ప్రొడక్ట్ డెవలప్మెంట్ కాస్ట్ ఎంట్రీ ఏంటి? ఏదో ఖర్చు పెట్టావు. సో అండ్ సో ఇంటాంజిబుల్ అసెట్ క్యాష్ అని వేస్తావు ఎంట్రీ. అసెటే కదా. లైబిలిటీ ఎలా క్రియేట్ అవుద్ది? వారంటీ కాస్ట్ అయితే లైబిలిటీ క్రియేట్ అవుద్ది. ఎందుకు? ప్రొవిజన్ పెడతావు. P&L2 ప్రొవిజన్ ఫర్ వారంటీ. అసలు ఇది ఎందుకు అసలు అసెట్ నీకు లైబిలిటీ వచ్చింది నాకు అర్థం కాలేదు. ఎందుకు చెప్తావు సార్? నువ్వు చెప్పు, నాకు అర్థం కాలేదు. ఓకే, అయితే లైబిలిటీ నీకు అంటే ఏ లాజిక్ ప్రకారం లైబిలిటీ? పోనీ ఏదో ఒకటి ఉంటది కదా. ప్రొడక్ట్ ని డెవలప్ చేస్తే ఫ్యూచర్ లో పే చేస్తావా? ఎవరికి? ఎవరికి? ఆ డెవలప్ చేసింది నువ్వే. ఎవడో డెవలప్ చేయట్లే. నువ్వు చాలా ఇందులో ఎక్కువ ఆలోచించా. ఎవడో వచ్చి నీకు వర్క్ చేసి నువ్వు వాడికి పేమెంట్ ఇవ్వడం కాదు ఇక్కడ. నువ్వు నీ ప్రొడక్ట్ డెవలప్ చేసావు. నీకు గుర్తుంటే రీసెర్చ్ ఫేజ్ లో ఉన్న ఖర్చులన్నీ ఏం చేస్తాం చెప్పండి? P&L తోసేస్తాం. P&L తోసేస్తాం. వన్స్ డెవలప్మెంట్ ఫేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయిన ఖర్చులన్నీ ఏం చేస్తాం చెప్పండి? క్యాపిటలైజ్ చేస్తాం. అదే ఇది. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఇది మీరు క్యాలిక్యులేట్ చేసుకోగలరు. ఓకే. హ్మ్. ఇక్కడతో ఇండేస్ 12 కంప్లీటెడ్. ఓకేనా? మీకు రేపు కన్సాలిడేషన్ స్టార్ట్ అయిపోద్ది. ఓకేనా? సండే కల్లా అవగొట్టుకోవడం మన టార్గెట్. సండే ఫుల్ డే క్లాస్ ఉంటుంది. సండే ఇక్కడే మీకు న్యూ ఇయర్. ఓకేనా? మంచిగా. Bye friends, have a nice day.